ఇప్పటి వరకు మనం చూసినప్పుడు పేపర్ 2 ఆఫ్ ఆప్షనల్ ఆంథ్రోపాలజీ 5.3 ఇండిజినస్ అండ్ ఎక్సోజినస్ ప్రాసెస్ ఆఫ్ సోషియో కల్చరల్ చేంజెస్ ఇన్ ఇండియన్ సొసైటీ. భారతీయ సమాజంలో ఇండిజినస్ స్థానికంగా ఉండేటువంటి, ఎక్సోజినస్ అవుట్ సైడ్ ఉండేటువంటి ఈ ఫ్యాక్టర్స్, ఈ కారకాల వల్ల, ఫోర్సెస్ వల్ల ఇండియన్ సొసైటీలో, భారతీయ సమాజంలో అనేకమైనటువంటి సోషల్ చేంజెస్, సామాజిక మార్పులు, కల్చరల్ చేంజెస్, సాంస్కృతిక మార్పులు వస్తున్నాయి. దీన్ని పరిశీలించడం అనేటువంటిది ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్గానే కాకుండా యూపీఎస్సీ యాస్పిరెంట్స్గా, వుడ్ బి బ్యూరోక్రాట్స్గా మీకు అవసరం కాబట్టి సొసైటీని, దాంట్లో భాగంగా మనం 1 by 1 చదువుతున్నాం. మరి 5.3లో లిటిల్ టేషన్ చూసాం, గ్రేట్ టేషన్, దాని ముందు సాంస్క్రిటైజేషన్, మోడర్నైజేషన్, వెస్టర్నైజేషన్, లిటిల్ టేషన్, గ్రేట్ టేషన్ చూసి దాని తర్వాత పిఆర్ఐస్ చూసాం. పిఆర్ఐ అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, పంచాయతీరాజ్ సంస్థలు. మనంతా కూడా ఓటు హక్కు, మీకు ఓటు కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే మనం చదవనప్పుడు అసలు ఓటుది వేస్తున్నాం, కానీ ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఎలా ఏర్పడింది, అసలు దాని యొక్క ఉద్దేశం ఏంటి, దాని యొక్క స్పిరిట్ ఏంటి, ఇలాంటి విషయాలు తెలియకుండానే ఓటు మనం ఉపయోగించుకుంటున్నాం. సో దాంట్లో భాగంగా మనం పాలిటీలో చూసినప్పుడు ఏ షెడ్యూల్, ఇన్ని షెడ్యూల్ ఉన్నాయి, ఏ షెడ్యూల్ ఉంది, ఆ షెడ్యూల్ ఉంది, ఇది కాదు ఇక్కడ కావాల్సింది. మరి దానివల్ల వచ్చినటువంటి అల్టిమేట్ నీకు లక్ష్యం ఏంటి, సొసైటీ చేంజెస్. ఇక్కడ ఆంథ్రోపాలజీ ఇలాంటి విషయాల్ని గమనిస్తుంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలు గమనించినప్పుడు మనకు పిఆర్ఐ అనేది ఎవల్యూషన్ ఆఫ్ పిఆర్ఐస్ అంటే ఏ రకంగా ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఎవాల్వ్ అవుతూ వచ్చినాయి అని చూసాం. చరిత్ర పుటల్లోకి తిరిగి చూసినప్పుడు, మనం గతంలోకి వెళ్ళి చూసినప్పుడు, ఇప్పటిది కాదు, అది ఎక్కడి నుంచో రాలా ఫోర్సెస్ ఇండియాలోనే ఉన్నాయి. కాబట్టి ఎవడిచ్చినటువంటి ఒక భిక్ష కాదు. ఈ యొక్క మన గ్రాస్ రూట్స్ లెవెల్లో, అంటే కింద స్థాయిలో, గ్రామ స్థాయిలో, ఇది అగ్రేరియన్ కంటినెంట్ భారతదేశంలో ఉండేటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ, ఈ డెమోక్రసీ అనేది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్థానిక స్వపరిపాలన, స్థానికంగా అంటే లోకల్ కానీ ఎక్కడి నుంచో కాకుండా ప్రజలు వాళ్ళకు కావాల్సిన ప్రతినిధుల ద్వారా ఎన్నుకునే వ్యవస్థని మనం పంచాయతీ రాజ్ అన్నాం. పాంచ్ 5, రాజ్ అంటే పరిపాలన, అడ్మినిస్ట్రేషన్. కాబట్టి 5 మంది ఎన్నుకునేటువంటి ప్రతినిధుల ద్వారా జరిగేటువంటి పరిపాలన కాబట్టి పంచాయతీ రాజ్ అనే పేరుతో మనం ఇంతకుముందు చూసాం. పంచాయతన్ అనే పేరుతో సాంస్క్రిట్లోని వర్డ్ కనిపిస్తుంది. కాబట్టి ఋగ్వేదం కాడి నుంచే కనిపిస్తుంది, వేదకాలం నుంచి మనకి. కాబట్టి వాళ్ళు మాట్లాడేటువంటి ఇవన్నీ కూడా వేదకాలం నుంచి మనకు ఉండేటువంటి వ్యవస్థను క్లియర్గా అర్థమైంది. వేదకాలం తర్వాత వేదిక్ పీరియడ్, తర్వాత ఎపిక్ పీరియడ్, రామాయణ మహాభారతం వచ్చినాయి, అక్కడ కూడా మనకు కనిపిస్తుంది. సో రామాయణంలో ప్రస్తావన, మహాభారతంలో ప్రస్తావన, ఏ రకంగా క్యాస్ట్ పంచాయతీలు ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి రిప్రజెంటేషన్ ఉన్నాయి, కింగ్ ఆఖరికి అంత మహారాజు కూడా ఆ కుల పెద్దకు సంబంధించినటువంటి ఒక ప్రతినిధిని తనకి ఆ మంత్రిమండలి ఎలా చేర్చుకున్నాడు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో మనం చూడడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి మిడియల్ పీరియడ్ చూసాం. మరి కౌటిల్య యొక్క అర్థశాస్త్రం దగ్గర నుంచి చూస్తే సుల్తానేట్ పీరియడ్ వరకు వచ్చినటువంటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేకమైనటువంటి మార్పులకు గురవుతూ వచ్చింది. ఆ తర్వాత మొఘలాయలకు వచ్చేకాళ్ళకి డిక్లైన్ అవ్వడం మొదలుపెట్టింది. అర్లీ బ్రిటిష్ పీరియడ్లో పూర్తిగా ధ్వంసం అయిపోయి వీక్ అయిపోయింది. ఆ తర్వాత లేటర్ బ్రిటిష్ పీరియడ్లో అనేకమైనటువంటి రిఫార్మ్స్, సంస్కరణ మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ డెమోక్రసీ అనేటువంటిది గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజలకు చేరుకోవాలంటే, ఖచ్చితంగా విలేజ్ లెవెల్కి వెళ్ళాలంటే అక్కడ అంత ముందునే గతానికి సంబంధించినటువంటి ఎటువంటి మార్పులు చేస్తే వీలవుతుందనేసి అనేక మాయో రెజల్యూషన్ కావచ్చు, డిఫెన్స్ రెజల్యూషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు హిస్టరీలో చదివారు, మోడర్న్ హిస్టరీ వీటిల్లో. సో ఇవన్నీ కూడా మనం చూసాం. అటు తర్వాత మనకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. 1950లో మనకంటూ కాన్స్టిట్యూషన్ ఏర్పడింది. ఈ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత అటు తర్వాత అనేకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. అందువల్ల ఆయన ఏమంటారంటే ఆర్కిటెక్ట్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్ అంటున్నాడు. పిఆర్ఐకి ఆర్కిటెక్ట్, రూపకర్తన ఆయనే చేయలా, కానీ క్రియేట్ ఎప్పుడు కూడా ఎవరైతే నాయకత్వం వహిస్తారో ఆ చైర్మన్కే వస్తుంది కాబట్టి అలా అన్నారు. అలాగనే ఫాదర్ ఆఫ్ మనకు పిఆర్ఐస్ ఎవరంటే మనం బల్వంత్ రాయ్ మెహతానే రాస్తారు. ఆప్షన్స్ ఇస్తున్నాడు యూపీఎస్సీలో, గ్రూప్ 1లో, గ్రూప్ 2 ఇస్తే మీరు ఫాదర్ అన్నా, ఆర్కిటెక్ట్ అన్నా, పిఆర్ఐస్ అంటే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ రావాలి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా 3 టైర్ 3 అంచెల విధానంలో ఈ యొక్క వ్యవస్థ ఉండాలని చెప్పడం జరిగింది. ఆ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ తర్వాత మనం చూసి అనేక కమిటీలు వచ్చినాయి. వాటిలో ప్రముఖమైన కమిటీల్లో ముఖ్యంగా మనకి అశోక్ మెహతా కమిటీ కనిపిస్తుంది. అశోక్ మెహతా కమిటీ తర్వాత ఏం చూసామంటే జీవీకే రావు కమిటీ చూసాం. దాని తర్వాత ఏం చూసాం, సింఘ్వి కమిటీ చూసాం. సింఘ్వి కమిటీ తర్వాత ఎవరిని చూసామో తుంగన్. దాని తర్వాత ఏం చూసాం, గాడ్గిల్. అంటే క్లైమాక్స్ వచ్చేసింది. ఈ గాడ్గిల్ కమిటీ వచ్చిన తర్వాత అంటే అప్పటి వరకు లేదని కాదు. అందుకే నేను ఒక కొటేషన్ కూడా చెప్పాను. నేను ఇంత ఉన్నతంగా కనపడడానికి కారణం నా పూర్వీకుల బుధస్కంధాలపై అంటాడు. ఎవరంటే న్యూటన్ మహాశయుడు. నిజమే, న్యూటన్ మహామేధావి,
వినమ్రంగా వినయంగా ఏం చెప్పాడంటే, నేను నిజమే గొప్ప సైంటిస్ట్నే, ఈ సైంటిస్ట్ కావాలంటే నాకంటే ముందు వందల వేల మంది సైంటిస్టులు వాళ్ళు చేసినటువంటి ఆ ప్రయోగాల ఆధారంగా దాని తర్వాత నేను డెవలప్ చేసుకున్నాడు. అంత వినయంగా చెప్పాడు. మరి అలాంటి వినయంగానే మనం చెప్పాలి. ఇక్కడ చివరికి క్రెడిట్ ఎవరు దొరుకుతుందంటే చివరి వాడికే దొరుకుతుంది. కానీ దీని ముందు ఎందుకు ఎవాల్వ్ చెప్పారంటే, ఎవల్యూషన్ ఆఫ్ పిఆర్ఎస్లో బ్రీఫ్గా మాట్లాడే మరి ఇంత చరిత్ర జాగుంది ఇవాళది కాదు. అనేకమైన మార్పులకి చేర్పులు చోటు చేసుకుంటూ ఆ ఎసెన్స్ స్పిరిట్ ఏంటంటే, ప్రజలకి గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళకి చేరువ కావాలంటే స్థానిక స్వపరిపాలన, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేదే ఈ పంచాయతీ వ్యవస్థ అని చెప్పాం. సో ఆ విధంగా మరి 73వ రాజ్యాంగ సవరణ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇలా మనకు రావడం జరిగింది. మరి మీకు అందరూ తెలుసు, ఇక్కడ ఈ 73rd అమెండ్మెంట్ యాక్ట్ ఏమవుతుందో ఇది ఇక్కడ ఎందుకంటే కాన్స్టిట్యూషన్ రికగ్నిషన్ లేకుండా ఉండింది. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ గుర్తింపు వచ్చింది కాబట్టి ఒక శాంక్టిటీ, ఒక పవిత్రత వచ్చింది, దానికి ఒక స్టేటస్, ఒక హోదా వచ్చింది. ఆ విధంగా మనకి ఇక్కడ మనకు ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చూసినప్పుడు మనకు ముఖ్యమైన అంశాలు మనం చూస్తే, గ్రామ సభలు ఏర్పడ్డాయి. గ్రామ సభ అంటే తెలుసు, బాడీ కంప్రైజ్ ఆల్ అడల్ట్ మెంబర్స్ ఆఫ్ ఎ విలేజ్. ఒక గ్రామంలో ఉండేటువంటి ఓటుకు కలిగినటువంటి ఎవరైతే ఉన్నారో 21 years దాటిన వాళ్ళు, వీళ్ళందరినీ వాళ్ళందరికీ ఈ గ్రామ సభలో సభ్యులుగా చేరుతున్నారు. సో అలాగనే మనం చూస్తే ఇక్కడ మనం 3 tiers స్ట్రక్చర్ ఏర్పడింది మనకి దీని ద్వారా. అంటే విలేజ్ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో 3 లెవెల్లో 3 స్టేజెస్లో మనకు చూసాం అనేకమైన మార్పులు. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ చెప్పింది 3 tier సిస్టమ్ చెప్పాడు, అశోక్ మెహతా కమిటీ చెప్పింది 2 tier సిస్టమ్. ఇలాగ అనేక మార్పులు రకరకాలు చూసాం, మనం డిస్కస్ చేసాం. మరి చివరికి వచ్చే కాళ్ళకి ఇవాళ మనకు ఉండేటువంటిది రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ మనకు ఉండేటువంటి అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి పిఆర్ఐ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని టైర్లు ఉన్నాయి, ఎన్ని స్టేజెస్లో ఉన్నాయి, ఎన్ని స్థాయిలో అంటే 3 tier సిస్టమ్ 3 అంచెల విధానంలో కనిపిస్తున్నాయి. విలేజ్, ఇంటర్మీడియట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కనిపిస్తున్నాయి. అటు తర్వాత ఎలక్షన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఒక గవర్నమెంట్ అనేటువంటిది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, రాష్ట్రంలో వేరే ప్రభుత్వం ఉండొచ్చు, స్థానికంగా ఉండేటువంటి ప్రభుత్వం వేరే ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, ఎసెన్స్ తగ్గిపోద్ది, ఎలక్షన్ జరపరు. అందువల్ల ఎవరి యొక్క దాదర్శనం లేకుండా ఎలక్షన్స్ రెగ్యులర్గా జరగాలి. ఎలా జరగాలి? రెగ్యులర్, ఫ్రీ అండ్ ఫెయిర్, క్రమం తప్పకుండా జరగాలి రెగ్యులర్గా. అందుకే 5 years పెట్టాడు. అలాగని ఫ్రీగా, స్వేచ్ఛాయుతం, బెదిరింపులతో, బలవంతంతో, బాంబు దాడులతో, కత్తులతో ఇదిగా జరగాల్సింది స్వేచ్ఛాయుత వాతావరణం జరగాలి, ఫ్రీగా జరగాలి, ఫేర్, నిష్పక్షపాతంగా జరగాలి. ఎవరికి ఫేవర్గా ఉండో ఇంకొకరికి ఇది కాదు. సో కాబట్టి రెగ్యులర్, ఫ్రీ అండ్ ఫేర్ అనేటువంటి 3 terms వాడుతూ మనం ఏదైతే మాట్లాడామో అలాంటి దానికోసమో ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది స్టేట్ లెవెల్లో మరి ఈరోజు భారత ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే ఎలక్షన్ జరపడానికి ఛాన్స్ దొరికింది. ఎందువల్లంటే కాన్స్టిట్యూషన్ ద్వారా గుర్తింపు పొందింది కాబట్టి. అలాగనే రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మన బీసీలు కూడా చేర్చడం జరిగిన తర్వాత వాటిల్లో ఇక్కడ మనం చేరేటప్పుడు అమెండ్మెంట్లో ఇక్కడ ఎస్సీస్, ఎస్టీస్, ఉమెన్ అనేటువంటివి ఎవరైతే ఉన్నారో సో వీటన్నిటి కూడా కాన్స్టిట్యూషన్ ఏర్పడింది. అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు మన ఎలక్షన్ కండక్ట్ చేయడానికి, అలాగే స్టేట్ ఫైనాన్స్ కమిషన్, ఎందుకంటే ఎలాగైతే ఆర్థిక వనరులు ఎప్పుడైతే ఫైనాన్స్ రిజర్వ్స్ ఉంటాయో అప్పుడు మాత్రమే అవి సక్రమంగా పనిచేయగలుగుతాయి. లేదే మనం దయాదర్శ ఆధారపడాల్సి వస్తుంది ఉద్దేశంతో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలుసు, మీకు అందరికీ కూడా. సో ఏ విధంగా అయితే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ అంతా కూడా, జెడ్పీ చైర్ ప్రెసిడెంట్స్ అంతా కూడా మెంబర్స్కి ఉంటారు. ఈ విధంగా మనకు ఇక్కడ ఒక చట్టబద్ధమైనటువంటి అన్ని అంశాలని బ్రీఫ్ చేసి ఇక్కడ మీకు స్లైడ్ ద్వారా వివరించడం జరిగింది. మరి ఇక్కడికి నిన్న సెషన్ ఆగింది కాబట్టి దానిది రీక్యాప్. మరి ఇప్పుడు మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్తున్నాం ఈ ఇంట్రొడక్షన్తో. రైట్, మరి ప్రజెంట్ లెసన్కి వస్తే ఇప్పుడు మనకి reservations of seats for women and marginalized groups to ensure the representation participate in local governments. లోకల్ గవర్నెన్స్, స్థానిక పరిపాలన అంటే ఎక్కడో పరిపాలించకుండా నీకుండేటువంటి స్టేట్ క్యాపిటల్లోనూ, నీకుండేటువంటి నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలోనూ కాకుండా నీకు కావాల్సినటువంటి పరిపాలన ఏమవుతుందో లోకల్ గవర్నెన్స్ అంటున్నాం. ఇప్పుడు చెప్పినది ఈ గవర్నెన్స్లో పార్టిసిపేషన్ ఉండాలి, నువ్వు పాల్గొనాలి, నువ్వు కూడా పాల్గొనాలి. నువ్వు సిటిజన్ ఆఫ్ ఇండియానే కాదు, సిటిజన్ ఆఫ్ దట్ విలేజ్ నువ్వు, లేదు నాకు ఉండే దాంట్లో నీకు ఓటు హక్కు ఉంది కాబట్టి పార్టిసిపేషన్ ఉండాలి నిర్ణయాల్లో. కాబట్టి ప్రతినిధులు ఉండాలి నీకు. అప్పుడు ప్రతినిధులు అంటే ఏం చేయాలి? ఎవరో ఒకరు డామినేట్ చేసి డబ్బు ఉండేవాడు. మన సొసైటీ అన్ని చేయను అని టోటల్గా క్యాస్టేజ్ అన్ని చేసాం టోటల్గా యాంథ్రోపాలజీ భాగంగా. కాబట్టి బడుగు బలహీన వర్గాల వాళ్ళు, వీకర్ సెక్షన్స్ అంటాం, డిప్రైవ్డ్ గ్రూప్స్ అంటాం, వాళ్ళు పాల్గొనాలంటే ఎప్పుడు సాధ్యపడదు. ఎందుకంటే డబ్బు ఉండేవాడే రాజ్యం వెళ్తున్నాడు, ఆధిపత్య కులాలు చాలా ఇస్తాయి. సో అందువల్ల వాళ్ళకి దక్కాల్సినటువంటి వాటా, నిజమైన ఎసెన్స్ ఏంటంటే ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనాలి.
పార్టిసిపేట్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి రిజర్వేషన్ కావాలి అనేది చూసాం ఇంతకుముందు ఉండే కమిటీలు ఎలా ప్రపోజ్ చేశారు. కాబట్టి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇది సాధ్యపడింది. సో ఆ విధంగా చూసినప్పుడు మొట్టమొదట లేడీస్ గురించి మాట్లాడదాం. రిజర్వేషన్ ఫర్ ఉమెన్. రిజర్వేషన్ ఫర్ ఉమెన్ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా నీరు నేల నింగి సముద్రంలో కావచ్చు, భూమిపైన కావచ్చు, ఆకాశంలో కావచ్చు, సగం మాకే అనేటువంటి గొంతు పెట్టిన పరిస్థితి వాళ్ళు రావాలి, వస్తున్నది ఇప్పుడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీలకు నిజానికి సరైనటువంటి వాటా ఇవ్వాలి అనే ఉద్దేశంతో రిజర్వేషన్ ఫర్ ఉమెన్ని కేటాయించారు. కాబట్టి 33% నిజానికి 50% ఇవ్వాలి. సార్ అదేం సార్ వాళ్ళు అంటే వాళ్ళు ఎందుకంటే బలహీనంగా ఉన్నారు, ప్యాట్రియార్కల్ సొసైటీ మంది, పురుషాధిక ప్రపంచం మంది. కాబట్టి రిజర్వేషన్ ఎందుకు అడగచ్చు ఎవరన్నా క్వశ్చన్. మన ఇంట్లో చూస్తే ఇంటి పేరు సన్యామలు ఎవరి పేరుతో వస్తున్నాయంటే మగవాళ్ళ పేరుతో వస్తున్నాయి, ఆధిపత్యం ఎవరి పేరుతో ఉంటే జెంట్స్ పేరుతో ఉన్నాయి. మేల్ డామినేషన్ ఈ సొసైటీలో, అది సెపరేట్ ఆస్పెక్ట్గా డిస్కస్ చేస్తాం. కాబట్టి అందువల్ల వాళ్ళ కనీసం ఈ 33% కూడా లేకపోతే ఈవెన్ 1% కూడా అందుకునే పరిస్థితులు లేరు వాళ్ళు. కాబట్టి 30% ఇవ్వండి, ఇంకెంత ఉంటే మంచిదే డామినేట్ చేయగలిగితే. కాబట్టి 33% ఆఫ్ రిజర్వేషన్ సీట్స్ వాళ్ళకి లేడీస్కి ఈ పిఆర్ఎస్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి ఆబ్జెక్టివ్లో బిట్స్లు వచ్చినప్పుడు ఉమెన్కి ఎంత ఉంది అంటే, సో నువ్వు బాగా జెండర్ ఈక్వాలిటీతో ఫెమినిస్ట్ స్త్రీవాది కాబట్టి నేను సమానంగా ఇవ్వాలి వాళ్ళకి 50% కూడా ఇవ్వాలి, 50% పెడితే ఎంత ఇస్తారు? ఎంత ఇస్తారమ్మా? 33%, 33.3. సో 33% ఇస్తున్నారు. అలాగనే మీరు ఏ స్టేజ్లో సార్? 3 స్టేజెస్లో ఉన్నాయి. విలేజ్ లెవెల్లోనా, ఇంటర్మీడియట్ స్థాయిలోనా, లేదంటే డిస్ట్రిక్ట్ లెవెల్ అడిగాడు. మనంతా చదివేస్తుంటాం, చిన్న చిన్న సూక్ష్మంగా వదిలేస్తుంటాం. సో కాబట్టి ఆల్ లెవెల్స్ రిజర్వేషన్లో అన్ని స్థాయిల్లో నీకు ఉండేటువంటి పంచాయతీ స్థాయిలో ఉంది, నీకు ఉండేటువంటి బ్లాక్ స్థాయి అంటే ఇప్పుడు మండలాలను పిలుస్తున్నాం, ఒకప్పుడు సమితిని పిలిచేవాడు, అక్కడ ఉంది. అలాగనే జెడ్పీ ఉంది. సో ఆల్ లెవెల్స్లో ఉండాలి. సో కాబట్టి గ్రామ పంచాయతీలను, మండల పంచాయతీలను, జిల్లా పంచాయతీ. కాబట్టి ఇక్కడెక్కడ కాదు, అన్ని స్థాయిల్లో పిఆర్ఐస్లో పంచాయతీ రిజర్వేషన్స్లో 33% ఆఫ్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ లేడీస్. అలాగనే మనకి వాళ్ళు లేడీస్ అనేవాళ్ళు మీకు తెలిసిందే. నౌ దే క్యాన్ కంటెస్ట్ ఎలక్షన్స్లో రిజర్వ్డ్ సీట్స్ నుంచి చేయడానికి, మిగతా తోటకు చేయొచ్చు వాళ్ళు. రిజర్వ్డ్ సీట్స్ వాళ్ళకి వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. కాబట్టి ఉమెన్ రిజర్వేషన్ ఎక్కడ పెట్టాడో ఆ 33% సీట్లు వాళ్ళకి రావడానికి ఉంది. అంటే వాళ్ళ వాయిస్ వినపడడానికి అవకాశం వచ్చింది, స్త్రీలకు ప్రాతినిధ్యం. ఎందుకంటే ఈ పురుషాగిత ప్రపంచంలో మేల్ డామినేషన్ సొసైటీ కాబట్టి, ప్యాట్రియార్కల్ సొసైటీలో వాళ్ళకి స్త్రీలకి రాలేదు ముందుకి. అలాంటప్పుడు కాన్స్టిట్యూషన్ ద్వారా వచ్చినటువంటి హక్కులు కాబట్టి ఎవరు మాట్లాడడానికి లేదు, వాళ్ళ సీట్లు వాళ్ళకి రావడానికి అవకాశం వచ్చింది. కాబట్టి గమనించుకోవాల్సింది ఇక్కడ మనం ద స్పెసిఫిక్ రిజర్వేషన్ పర్సంటేజెస్ అండ్ ప్రొవిజన్స్ మే వేరీ డిపెండింగ్ ఆన్ ద స్టేట్స్ పిఆర్ఐస్ అండ్ ద లెవెల్ ఆఫ్ డెవల్యూషన్ ఆఫ్ పవర్స్. అంటే ఎంత దాంట్లో ఇక్కడ కూడా ఏంటంటే ఎంత అంటే దాంట్లో స్పెసిఫిక్ అంటే ఏ వార్డు ఎక్కడ ఉంటుంది, ఏ వార్డులో రిజర్వ్ చేస్తారు, ఇలాంటివి దీన్ని అక్కడ ఉండేటువంటి పర్సంటేజ్ ఎంత ఉన్నారు ఆ వార్డు ఇలాంటి వాటి ఆధారంగానే అన్నిటికి అనగానే ఇలాంటి రూల్ అప్లికబుల్ అవుతుంది. మరి మనం ఉమెన్ రిజర్వేషన్తో పాటుగా మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఒక పేపర్ తీసుకున్నప్పుడు సెంటర్ కాకుండా మార్జిన్కి ఎలా అంటామో అలాగని ఈ సొసైటీలో బడుగు బలహీన వర్గాలు వీళ్ళని మార్జినలైజ్డ్ పేరుతో, అంటే ఎందుకంటే సొసైటీకి దూరంగా రావాల్సిన హక్కులు అందుకోలేకుండా ఉండాలి కాబట్టి మార్జినలైజ్డ్ గ్రూప్స్ అనే పేరుతో పిలుస్తున్నాం. కాబట్టి ఈ మార్జినలైజ్డ్ గ్రూప్స్ అనేవాళ్ళు వాళ్ళు బలహీనంగా ఉన్నారు కాబట్టి సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అంటే సామాజిక కోణంలో చూసాం ఇక్కడ, ఆర్థిక కోణంలో కాకుండా. కాబట్టి ఇక్కడ ఈ మార్జినలైజ్డ్ గ్రూప్స్ని ఎన్సూర్ దేర్ రిప్రజెంటేషన్ పార్టిసిపేట్ లోకల్ గవర్నెన్స్, ఈ స్థానికంగా ఉండేటువంటి ప్రభుత్వాల్లో పరిపాలనలో ఖచ్చితంగా వాళ్ళకి పార్టిసిపేషన్ పాల్గొనాలి, వాళ్ళ రిప్రజెంటేషన్ ప్రాతినిధులు ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దానికి ముందు అనేక కమిటీలు చూసాం, మనం డిస్కస్ చేసాం, వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ చూసాం. సో దాని ప్రకారంగా రావడం జరిగింది. ఆ విధంగా షెడ్యూల్ కాస్ట్ చూస్తే 15% నుంచి 20% ఆఫ్ సీట్స్ రిజర్వేషన్ వేస్తుంది. అంటే అక్కడ ఉండేటువంటి జనాభా ఆధారంగా మామూలుగా 14% అనొచ్చు మీరు, ఎందుకంటే 15 to 20% ఆఫ్ రిజర్వ్డ్ సీట్స్ అనమాట. కాబట్టి ఒక ఊరిలో తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, 15% నుంచి 20% కంపల్సరీగా అక్కడ వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే మనం చూస్తే ఇక్కడ మనకు ఈ 75% ఆఫ్ నుంచి 15% వరకు షెడ్యూల్ ట్రైబ్స్కి ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ క్యాస్ట్కి వచ్చేకాలకి 15 to 20%, షెడ్యూల్ ట్రైబ్స్కి వచ్చేకాలకి 7.5% to 15% ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బీసీస్, ఈ బీసీస్కి వచ్చేకాడికి 10% నుంచి 20% ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు తెలుసు, మనకి 25% ఏపీలో మనకు చూస్తున్నాము, 25% మీకు అన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు.
సో ఈ విధంగా మనకి ఇది కనీసం వాళ్ళకు ఉండాలి, ప్రాధాన్యత మినిమం ఇది ఉండాలని అవకాశం ఉంది. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరు ఉంటారో 3% ఆఫ్ సీట్స్ ఇవ్వడం జరిగింది. 3% ఆఫ్ సీట్స్ రిజర్వ్ ఫర్ ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్స్. అర్థమైందమ్మా? సో ఇలా మనకి రావాల్సినటువంటి వాటాని ఈ మార్జినలైజ్డ్ గ్రూప్స్ అంటే సమాజంలో వాళ్ళకి రావాల్సినటువంటి వాటా దక్కనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈరోజు స్త్రీలకి ప్రాతినిధ్యం దొరికింది ఉమెన్ రిజర్వేషన్ ద్వారా. అలాగనే ఇప్పటి వరకు సమాజంలో చూసాం అన్ని రకాలైనటువంటి వర్ణాశ్రమ సిస్టము, క్యాస్ట్ సిస్టము అన్నీ చూసాం. సో ఇప్పుడు అణగారినటువంటి వర్గాలకి మార్జినలైజ్ గ్రూప్స్ ఎవరుతున్నారు, ఎస్సీసీ కావచ్చు, ఎస్టీసీ కావచ్చు, బీసీసీ కావచ్చు, అలాగే వీళ్ళు మిగతా వాటితో పోటీ పడినటువంటి ఫిజికలీ ఛాలెంజ్ దివ్యాంగులు వీళ్ళు మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ తగినటువంటి దామాషాలు పర్సంటేజ్ ప్రకారంగా ఈరోజు ఎవరో ఇచ్చే భిక్ష కాదు, ఇది మా హక్కు అనే విధంగా రాజ్యాంగం ప్రసాదించినటువంటి రైట్స్ కింద ఇలాంటివి రావడం జరిగింది. సరే మనకి ఇక్కడ సార్ ఈ సీట్స్ ఎలా ఉంటాయి అంటే రొటేషన్లో ఉంటాయి. ఎలా ఉంటాయంటే రిజర్వ్డ్ సీట్స్లో, ఎందుకంటే డిఫరెంట్ ఏరియాస్ వార్డ్స్లో ఈక్వల్ రిప్రజెంటేషన్ రావడానికి రొటేషన్లో ఉంటాయి. మీరు రోస్టర్ సిస్టమ్ చూస్తుంటారు, పోస్ట్ కూడా చూస్తుంటారు, యూనివర్సిటీ పోస్టులు కానీ రోస్టర్ సిస్టమ్ కూడా పాటించలేదు అనేసి మన కోర్టుకి వెళ్తుంటారు చూస్తుంటారు. కాబట్టి ఈ రొటేషన్లో అక్కడ ఉండేటువంటి వార్డ్స్ కానీ ఏరియాస్లో డిఫరెంట్ వార్డ్స్లో ఈక్వల్ రిప్రజెంటేషన్ రావాలి సమానంగా ఉద్దేశంతో ఈ ఒక రోస్టర్ లాగా వెళ్తుంటుంది, ఒక ఫార్ములా ఇచ్చుంటారో ఆ ప్రకారం వెళ్తుంటుంది. సో కాబట్టి అదేవిధంగా ఈ రొటేషన్ ఇది ఉమెన్ రిజర్వేషన్కి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా ఇది అప్లై అవుతుంది. కాబట్టి రొటేషన్లోకి వెళ్తే అక్కడ వార్డు పరంగా దీనికి ఒక ఫార్ములా ఇచ్చారు, ఈ ఫార్ములా ప్రకారంగా వెళ్తే దాన్ని ఇంకోసారి డిస్కస్ చేయాలి, ఎందుకంటే చాలా లెంగ్తీ ఉంది లెసన్, ఈ డిబేట్ కాకుండా వెళ్తున్నారు. అలాగనే ఈ రిజర్వేషన్ వచ్చిన లాభాలు ఏంటి, బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ మీకు తెలిసిందే. ఇంక్రీజ్ రిప్రజెంటేషన్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ మార్జినలైజ్డ్ గ్రూప్స్. అంతకుముందు ఉండొచ్చు, తక్కువ ఉండింది, అసలు లేకుండా ఉండింది. ఎప్పుడైతే రాజ్యాంగం ప్రసాదించినటువంటి రిజర్వేషన్స్ కాబట్టి తప్పనిసరిగా పోటీ చేసిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు వాళ్ళకి ఇంక్రీజ్ రిప్రజెంటేషన్, కాబట్టి ఇంత ముందు కంటే గతం కంటే ప్రాధాన్యత దొరికింది. అలాగనే పార్టిసిపేషన్, స్త్రీలు అసలు గడప దక్కు బయటకు వచ్చే పరిస్థితి లేదు చాలా వాటిని ఇవాళ కూడా చూస్తున్నాం. కాబట్టి కనీసం ఈ రూపంలో ఉమెన్ రిజర్వేషన్ అంటే ఎవరో ఒకరిని కంపల్సరీగా కండక్ట్ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి సో వాళ్ళు ఈరోజు పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు, వాళ్ళకి రిప్రజెంటేషన్ రాగలిగింది. ఈ విధంగా మార్జినలైజ్డ్ గ్రూప్స్ వెనుకబడినటువంటి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి ఈరోజు మనకి ఒక పార్టిసిపేషన్ అవడంతో పాటుగా స్త్రీలు అనేవాళ్ళు వాళ్ళకి ఆ ప్రాతినిధ్యం పెరగడం జరిగింది, ఇది బెనిఫిట్ కింద చెప్పుకోవచ్చు. అలాగే ఎంపవర్మెంట్ అంటే తెలుగులో సాధికారత అంటున్నా. సాధికారత అంటే ఏంటి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ ఎనీబడి, ఎవరిపైన ఆధారపడను, ఇది ఎంపవర్మెంట్. కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీ సాధికారత అంటుంటాం. ఇది మరి ఈరోజు ఎంపవర్మెంట్ ఆఫ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, ఎవరిపైన కూర్చొని అప్పటి వరకు కూర్చొని ఒక అప్పర్ క్యాస్ట్ ఏదంటే అప్పర్ క్యాస్ట్ మాట వినే చేయాల్సిన పరిస్థితి కాకుండా వాళ్ళకంటూ హక్కులు రాజ్యాంగ పరంగా వచ్చాయి కాబట్టి ఎస్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ లాగానే మార్జినలైజ్డ్ కమ్యూనిటీ యొక్క ఎంపవర్మెంట్, తెలుగులో సాధికారత అంటే ఎవరిపైన ఆధారపడకుండా నీ కాళ్ళ మీద నిలబడినట్టుగా స్వతంత్రంగా ఇండిపెండెంట్ యాక్ట్ చేయడాన్ని మనం ఈరోజు మనము ఎంపవర్మెంట్ అంటున్నాం. అలాగనే డెసిషన్ మేకింగ్ అనేది ఇంప్రూవ్ అయింది, నిర్ణయాలు తీసుకునే శక్తి మనకంటూ ఉన్నాయి. కానీ వాడు చెప్పింది రాల్సి వస్తుంది, మనం ఎవరు కూర్చొని అప్పర్ క్యాస్ట్ వాడదు, అది ఇంకో పరిస్థితులు ఉన్నప్పుడు, భర్త చెప్పిన మాటలో బలా చెప్పినప్పుడు, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ ఇంప్రూవ్డ్ డెసిషన్ మేకింగ్ వాళ్ళకు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, స్వతహాగా ఎవరిచ్చింది కాదు, ప్రకృతి ప్రసాదించినటువన్నీ కూడా. ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి తెలివితేటల్ని, నిర్ణయాలు తీసుకునే శక్తిని, ఈ డెసిషన్ మేకింగ్ కెపాసిటీని ఇన్న వరకు అణచేస్తుంటే, సప్రెస్ చేస్తుంటే ఇవాళ రిజర్వేషన్ ద్వారా మళ్ళీ వాళ్ళకి ఇంప్రూవ్డ్ డెసిషన్ మేకింగ్, వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నటువంటి శక్తి పెరిగింది. అంతే కదా, ఎప్పుడైతే నీ గవర్నమెంట్లోకి వచ్చారో, ఎప్పుడైతే పరిపాలనకు వచ్చారో వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతారు, అంటే డెసిషన్ మేకింగ్ అనేది ఇంప్రూవ్ అయింది. ఇంక్లూజివిటీ, కలుపుకున్నాం, ఎక్స్క్లూజివ్ బయట పెట్టడం, కలుపుకున్నాం, అన్ని ఇముడ్చుకుంది. పిఆర్ఐస్ పంచాయతీ ఇన్స్టిట్యూషన్ తాము ఇముడ్చుకుంది, ఇంక్లూజివ్నెస్ అంటాం. ఎక్స్క్లూజివ్ బయట నెట్టేయడం, ఇంక్లూజివ్, అందరిని హక్కుని చేర్చుకుంటగా అందరినీ ఈ మార్జినలైజ్డ్ గ్రూప్స్ని, ఈ యొక్క ఉమెన్ని అందరినీ తీసుకొని రెండమ్మా మీరు కూడా పాల్గొనండి, మీరు డెసిషన్ తీసుకోండి, ఇవన్నీ మనకు సంబంధించింది అనే విధంగా తీసుకోవడం జరిగింది. ఎన్హాన్స్డ్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్విటీ, మనం ఎన్ని మాట్లాడినా సామాజిక న్యాయం అంటున్నాం, సోషల్ జస్టిస్ అంటున్నాం, ఈక్విటీ సమానత్వం అంటున్నాం, ఇది ఈరోజు ఎన్హాన్స్ అయింది, పెరిగింది. కాబట్టి రిజర్వేషన్ యొక్క బెనిఫిట్స్ మనం చెప్పక్కర్లా, మీకు తెలిసిన విషయాలే. కానీ ఎగ్జామినేషన్లో రాయాలి కాబట్టి
సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు ప్రజెంట్ చేయడానికి ఈ కాన్సెప్ట్ తెలిస్తే మీరు రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈ బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ ఇంకా చెప్పుకోవాలంటే ఇంక్రీజ్ రిప్రజెంటేషన్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ మార్జినల్ గ్రూప్స్ ఇప్పుడే చెప్పాను. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా వాళ్ళకి రిప్రజెంటేషన్ని వాళ్ళు పాల్గొనే అవకాశాలు పెంచింది ఉమెన్ కావచ్చు, మార్జినల్ గ్రూప్స్. అలాగనే మనకి ఎంపవర్ మార్జినల్ కమిటీ డిస్కస్ చేసాం. డెసిషన్ ఎన్ని కూడా ఇంతమంది డిస్కస్ చేసింది. మరి ఇంప్లిమెంటేషన్ అండ్ మానిటరింగ్ ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇంతకుముందు స్లైడ్లో. మరి ఇక్కడ చూసినప్పుడు ఇంప్లిమెంటేషన్ అమలు పరచడం, మానిటరింగ్ ఎగ్జిక్యూషన్ నీకు తీసుకున్న నిర్ణయాన్ని అమలు అవుతుందో లేదు చూసినప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ రిజర్వేషన్ ప్రొవిజన్స్ అన్నీ బెటర్ బాగానే ఉంది. మరి దాని ఇంప్లిమెంటేషన్ అవుతుందా లేదా? మీరు రిజర్వేషన్ ఇచ్చారు, ఆ రిజర్వేషన్ అమలు కాబట్టి తొక్కేస్తారు కూడా. ఎప్పుడైతే ప్రశ్నించే గొంతు అనేది లేనప్పుడు ఆ గొంతు మోగబోతుంది. దాన్ని కాపాడకూడదు కావాలి. ఆ కాపాడడానికి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఎలక్షన్ కమిషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంది. భారత ఎన్నికల దాంతో ఎలక్షన్ నేషనల్ లెవెల్లో పనిచేస్తూ కాబట్టి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఈ రిజర్వేషన్ ప్రొవిజన్స్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత రాజ్యాంగము ఎవరి చేతిలో పెట్టింది? స్టేట్ ఎలక్షన్ కమిషన్. అంటే ఎలక్షన్స్ పెట్టాలి, ఎవ్రీ 5 years ఉండాలి, దాని తర్వాత లేకపోతే 6 months లోపల ఎలక్షన్స్ పెట్టాలి. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. సో ఇలాంటివి పెట్టింది. అలాగనే మనకి ఇక్కడ మరి ఎవరంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆఫీషియల్స్ ఎవరుంటారో వాళ్ళు మానిటర్ చేసి దీన్ని రిపోర్ట్ పంపించాలి. రిజర్వేషన్ అమలు అవుతున్నా లేవా, ఏ రకంగా అమలు అవుతున్నాయి. జిల్లా స్థాయిలో అధికారులు ఉన్నారు కాబట్టి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ జిల్లా ఎన్నికల అధికార సంఘం అంటాం మనం, పైనుంచి కిందాకు వస్తుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఎన్నికల అధికారం మారిపోతుంది తెలుసు. అదేవిధంగా మండల స్థాయిలో ఇక్కడంతా కూడా ఆ పదవులు పోర్టుబల్ ఎలక్షన్ జరిగేటప్పుడు సో వీళ్ళందరూ కూడా ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ అఫీషియల్స్ మానిటర్ చేస్తూ ఎన్షూర్ హామీ చేయాలి ఆ కాంప్లైన్స్ సరిగ్గా అమలవుతున్నాయి, వాళ్ళకి ఇచ్చే సీట్స్ ప్రకారం వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళ ప్రకారం అమలవుతున్నాయని ఇది చేయాలి. అలాగనే రెగ్యులర్ రివ్యూస్ ఎప్పుడు క్రమం తప్పకుండా రివ్యూ చేసి ఇక్కడ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ సక్రమంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేవా అనేసి దాన్ని నిర్ధారించుకుంటూ అసెస్మెంట్ని ఎప్పుడెప్పుడు చేయాలి. ఈ విధంగా ఈ రిజర్వేషన్స్ అనేటువంటివి మార్జినలైజ్డ్ గ్రూప్స్కి కానీ ఉమెన్కి కానీ ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ని అమలు పరచడానికి ఈ ఒక క్రమ పద్ధతిలో 73వ రాజ్యాంగ సవరణ ఏమవుతుందో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈ విధంగా సాధ్యపడము జరిగింది. మరి దాని తర్వాత మన ఎగ్జామ్ రాసేటప్పుడు ఇప్పుడు ఒక సిస్టమేటిక్గా చదివినాం కాన్స్టిట్యూషన్ని, ఒక సిస్టమేటిక్ ఎలా ఉంది గతంలో, ఎలా ఎవాల్వ్ అయింది, ఎన్ని రకాలైన కమిటీలు వేశారు, చివరికి ఏ రకంగా చూసాం, దానిలో వచ్చే బెనిఫిట్ చూసిన తర్వాత మరి దీనికి సంబంధించినటువంటి అసలు ఏ రకంగా రాష్ట్రాల్లో మాకు ఏదైనా ఎఫెక్టివ్గా ఫంక్షన్ చేసేట్టు కేస్ స్టడీస్ రాయాలి ఎగ్జామినేషన్లో. యూపీఎస్సీలో మీరు రాయాల్సింది 1 కేస్ స్టడీస్, 2 ఎగ్జాంపుల్స్. కేస్ స్టడీ మరి ఎగ్జాంపుల్స్. కేస్ స్టడీ ఎగ్జాంపుల్ అంటే మరి కేస్ స్టడీ గురించి మనం రాయాలనుకున్నప్పుడు ఇక్కడ కేస్ స్టడీ చూస్తున్నాం. 1 కేరళ. ఈ కేరళలో డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అండ్ బడ్జెటింగ్ ఉంది. ఇది కేరళ. ఒక్కొక్క స్టేట్ గురించి నేను ఇస్తున్నాను. కేరళ ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది, తమిళనాడు ఎలా ఉంది, హర్యానా ఎలా ఉంది, గుజరాత్ ఎలా ఉంది, ఒక్కొక్క స్టేట్ కూడా చాలా మ్యాటర్ వస్తుంది. మీరు కావాల్సిందని బ్రీఫ్ చేసుకొని రాయడం నేర్చుకోండి. ఇక్కడ మనకి కేరళ తీసుకుంటే డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అండ్ బడ్జెటింగ్ నేను కేంద్రీకృతం చేసి నా దగ్గర అధికారం ఉంచకుండా డీసెంట్రలైజ్ జరిగింది. ఏదైతే పిఆర్ఏ యొక్క ఉద్దేశమో ఆ పిఆర్ఐ ఇక్కడ మనకి అమలవుతా ఉంది. డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ కాబట్టి ప్లానింగ్ అనేది డీసెంట్రలైజ్ కాగలిగింది, బడ్జెట్ కూడా వాళ్ళు డీసెంట్రలైజ్ కాగలిగారు. అలాగనే స్ట్రాంగ్ గ్రాస్ రూట్స్ డెమోక్రసీ అండ్ సిటిజన్ పార్టిసిపేషన్ కాబట్టి వాళ్ళు మనం చూస్తే స్ట్రాంగ్ గ్రాస్ రూట్స్ డెమోక్రసీ ఉంది, గ్రాస్ రూట్స్ కింద దాకా వెళ్ళింది, డెమోక్రసీ సిటిజన్ పార్టిసిపేషన్ ఉంది. అలాగే ఎఫెక్టివ్ ఇంప్లిమెంటెడ్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఉద్దేశం మనకుందో ఇక్కడ సోషల్ వెల్ఫేర్ స్కీమ్ ఈ మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఉమెన్ కావచ్చు, పీడిత వర్గాలు కావచ్చు వాళ్ళకి అందాలి. దీంట్లో సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటున్నాం. అవి ఈ విధంగా మనకి ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కనిపిస్తుంది. హై లిటరరీ రేట్స్ అక్షరాశాస్త్రం మనకి ఎక్కువ గుర్తొస్తుంది. కేరళ గుర్తుందా? ఈ కేరళలో అక్షరాస్యత శాతం అనేది ఈ లిటరసీ రేట్ అనేది అలాగే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సెస్ ప్రకారంగా చూస్తే ఈరోజు కేరళలో ఎక్కువ ఉంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కేరళ కుటుంబశ్రీ ఇనిషియేటివ్, కేరళ కుటుంబశ్రీ ఇనిషియేటివ్ విన్నారా పేరు ఎప్పుడన్నా? కుటుంబశ్రీ విన్నారా? ఇట్లా ఏంటి కుటుంబశ్రీ అంటే?
ఇక్కడ ఈరోజు కుటుంబశ్రీ అనేటువంటిది ప్రాస్పెరిటీ ఆఫ్ ఏ ఫ్యామిలీ. కుటుంబం అనేది మనం తెలుగులో మాట్లాడుతున్నాం, ఇక్కడ మలయాళం భాషలో కుటుంబశ్రీ. శ్రీ అంటే సంపద, ప్రాస్పెరిటీ. కాబట్టి కుటుంబశ్రీ అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ అన్లీష్డ్ అని అనుకున్నాం. ఈరోజు కేరళలో చూస్తే ఇక్కడ కుటుంబశ్రీ అనేటువంటిది మనకి ఈరోజు స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతోంది. ఇక్కడ చూస్తున్నాం స్త్రీల యొక్క ప్రాతినిధ్యం చూస్తున్నాం, ఉమెన్ ఎంపవర్మెంట్ చూస్తున్నాం. మరి ఈ కుటుంబశ్రీ అనేది కేస్ స్టడీ కింద ఎగ్జామినేషన్లో మీరు రాస్తే మార్క్స్ వస్తుంది. కాబట్టి యూపీఎస్సీ రాసేటప్పుడు 1 కేస్ స్టడీస్ 2 ఎగ్జాంపుల్స్ ప్రతి దాంట్లో ఇవ్వడం మొదలు పెడతాం. తర్వాత కరెంట్ అఫైర్స్ని మిక్స్ చేస్తూ రాస్తాం. ఇది ప్రతి టాపిక్కి అవకాశం చూడడం చూపిస్తుంటాం. మీకు తెలిసిందే. ముందు కాన్సెప్ట్ బిల్డప్ చేసుకోవాలి. కాన్సెప్ట్ తెలిసిన తర్వాత కేస్ స్టడీస్ చదవాలి. దాని తర్వాత కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని అక్కడ రిలవెంట్గా ఉండే కరెంట్ అఫైర్స్ ఉంటే మిక్స్ చేసుకోవడం ఎనీ సబ్జెక్ట్, నాట్ ఓన్లీ ఆంథ్రోపాలజీ. కాబట్టి దానికోసం మొదట్లో కాన్సెప్ట్ తెలుసుకోవాలి. కాన్సెప్ట్ వచ్చేసింది, మీకు తెలిసిపోయింది. ఇది తెలిసిన తర్వాత ఎగ్జామినేషన్ ఇటువంటి క్వశ్చన్స్ రావడానికి కేస్ స్టడీస్ అవసరం అవుతాయి. ఆ కేస్ స్టడీస్లో కేరళలో తీసుకున్నా అంటే ఎఫెక్టివ్గా పిఆర్ఐస్ పంచాయతీరాజ్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అంటే కొన్ని ఎగ్జాంపుల్ మొట్టమొదటి నేను కేరళను తీసుకున్నాను. నేను ఈ కేరళలో ఉండి చాలా స్కీమ్స్ ఉంటాయి, అన్ని రాయలేం కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఆ ఎగ్జాంపుల్ కేస్ స్టడీలో కుటుంబశ్రీని తీసుకున్నాను. అదేమ్మా కుటుంబశ్రీ. ఏం పేరు? కుటుంబశ్రీ. ఈ కుటుంబశ్రీలో ఇక్కడ దాని గురించి కొన్ని వివరాలు మీకు రావాలి కాబట్టి కాన్సెప్ట్ మళ్ళీ దీని గురించి తెలియాలి. ఒక కేస్ స్టడీ లాగా రాయమంటే కేస్ స్టడీ రాస్తారు, దేన్ని అడిగితే దాన్ని రాస్తారన్నమాట. అంటే టోటల్గా ఇన్ఫర్మేషన్ మన చేతిలో ఉంటేనే రాయగలుగుతారు. కాబట్టి దాంట్లో ఇన్ డీటెయిల్గా నేనన్నీ ఇది పాలిటీలో ఇండియన్ పాలిటీలో చదవాల్సిన టాపిక్ అయినప్పటికీ ఆంథ్రోపాలజీలో భాగంగా ఇన్ డీటెయిల్గానే ఇస్తారు నుండి పనికొస్తుంది. కాబట్టి ప్లస్ ఇండియన్ సొసైటీ పనికొస్తుంది మీకు. ఇక్కడ ఈ కుటుంబశ్రీ అనేది ఏంటంటే ఈ పావర్టీ ఎరాడికేషన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్. పావర్టీ ఎరాడికేషన్ అంటే పేదరిక నిర్మూలన కార్యక్రమం. అంటే పేదరికాన్ని తగ్గించాలి అంటే డబ్బు ఉండేవాళ్ళుగా మళ్ళీ వాళ్ళని రిచ్గా చేయాలి. ఒక భిక్షాధికారి లక్షాధికారి అన్నట్టుగా ఒక మామూలు కామన్ పీపుల్ అనేవాడు ఈ పావర్టీ పేదరికాన్ని ఎరాడికేట్ చేసి చేయడం ఉద్దేశం. అలాగనే ఉమెన్ ఎంపవర్మెంట్. స్త్రీలు అనేవాళ్ళు ఎప్పుడు కూడా హస్బెండ్స్ పైన లేదా అన్నదమ్ముల పైన ఇంకోరిపైన డిపెండ్ కాకూడదు. నేను చెప్తుంటాను ఒకే మాట, ఆడపిల్ల పుట్టినప్పుడు తండ్రి పైన ఆధారపడుతుంది, పెరిగేటప్పుడు అన్నదమ్ముల పైన ఆధారపడుతుంది, మ్యారేజ్ అయితే భర్తలపై ఆధారపడుతుంది, తన బిడ్డలపై ఆధారపడుతుంది. అలా ఉండకూడదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఉమెన్ ఎంపవర్మెంట్. స్త్రీ సాధికారత, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలి. ఇదే కాన్సెప్ట్. కాబట్టి ఆర్థిక స్వాతంత్రం వస్తేనే స్త్రీకి నిజమైనటువంటి స్వాతంత్రం. కాబట్టి ఫైనాన్షియల్ నీకు డిపెండెన్సీ కాకుండా ఇండిపెండెన్సే ఆర్థిక స్వాతంత్రమే మనకు ఉమెన్ ఎంపవర్మెంట్. ఆ కాన్సెప్ట్ బలంగా ఇది అందరి కాన్సెప్ట్. కాబట్టి ఇదే కాన్సెప్ట్తో ఉమెన్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్ స్త్రీ సాధికారత అనే దాన్ని కేరళ ప్రభుత్వం 1997లో లాంచ్ చేయడం జరిగింది. 1997లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఏ స్కీమ్ పేరు కుటుంబశ్రీ. స్కీమ్ పేరు కుటుంబశ్రీ. మెయిన్ పర్పస్ ఏంటి? పావర్టీ ఎరాడికేషన్, పేదరిక నిర్మూలన. 2 వచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్, స్త్రీ సాధికారత అనేటువంటి లక్ష్యాలతో 1997లో కేరళ ప్రభుత్వము గవర్నమెంట్ ఆఫ్ కేరళ ఇనిషియేట్ చేసినటువంటి ప్రోగ్రామే మనం చెప్పినటువంటి కుటుంబశ్రీ. ఇది కేస్ స్టడీ. మీకు ఎగ్జామినేషన్లో కేస్ స్టడీ వాళ్ళకి రాస్తారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. మరి దాంట్లో చూస్తే ఈ కుటుంబశ్రీ అంటే అర్థం ఏంటంటే మలయాళ భాషలో ద ప్రాస్పెరిటీ ఆఫ్ ద ఫ్యామిలీ. ద ప్రాస్పెరిటీ ఆఫ్ ఫ్యామిలీ. కుటుంబ స్త్రీ అంటే మనం మామూలుగా మాట్లాడే స్త్రీ అంటే ఇక్కడ స్త్రీ అని కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది, సంపద పావర్టీ ఎరాడికేషన్. స్త్రీ అంటే 2 అర్థాలు వస్తున్నాయి. స్త్రీ అంటే దేనికి గుర్తొస్తుందంటే స్త్రీకి ఉమెన్కి గుర్తొస్తుంది. స్త్రీ అంటే ఐశ్వర్యానికి గుర్తొస్తుంది, ప్రాస్పెరిటీకి. కాబట్టి ఈ ప్రాస్పెరిటీ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆ కుటుంబం అంటే కుటుంబం అని అంటున్నాం, మలయాళ భాషలో కుటుంబం అని ఉన్నాడు. కాబట్టి అది గుర్తుపెట్టుకోగలిగితే కుటుంబశ్రీ అంటే ప్రాస్పెరిటీ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ కుటుంబము సమృద్ధిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదరికం లేకుండా ఉండడం అనే ఉద్దేశంతో మలయాళంలో ఈ పేరుని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటేమో పావర్టీ ఎరాడికేషన్, 2 వచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్. ఈ 2 లక్ష్యాలు జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎంపవర్ ఉమెన్. స్త్రీలు వాళ్ళు ఫైనాన్షియల్గా ఎట్టి పరిస్థితుల్లో పురుషులపైన ఆధారపడకుండా వాళ్ళు స్వతంత్రంగా జీవించాలి. ఉమెన్ ఎంపవర్మెంటే కాన్సెప్ట్ మొదటిగా. కాబట్టి ఎలా జరగాలి? ఏ 3-tier కమ్యూనిటీ నెట్వర్క్. 3 అంచెల్లో ఎలా అయితే మనం పిఆర్ఐ గురించి, పంచాయతీ వ్యవస్థ గురించి, విలేజ్, ఇంటర్మీడియట్ స్టేజ్ అంటే సమితి కానీ మండలి కానీ దాని తర్వాత డిస్ట్రిక్ట్లో చెప్పుకున్నామో అలాగనే ఈ కుటుంబశ్రీని వీళ్ళు ఏం చేశారంటే 3 అంచెల్లో 3-tierగా తీసుకోవాలనుకున్నారు ఈ స్కీమ్ని. పర్పస్ ఏమో ఉమెన్ ఎంపవర్మెంట్.
ఎప్పుడైతే స్త్రీ కానీ సమృద్ధిగా ఉండేదాకో ఆ ఫ్యామిలీ సమృద్ధిగా ఉంటుంది కదా, కుటుంబం ఐశ్వర్యంగా ఉంటే ఆ ఊరంతా బాగుంటుంది కదా, అవునా కదా. సో అదే కాన్సెప్ట్. కాబట్టి ఒక స్త్రీ కానీ విద్యావంతులు అయితే కుటుంబం మొత్తం విద్యావంతులు అవుతుంది, స్త్రీ కానీ ఐశ్వర్యం ఉంటే ఆ కుటుంబం మొత్తం ఐశ్వర్యం అవుతుంది, ప్రాస్పర్గా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ని 3 అంచెలలో 3 స్టేజెస్లో 3 టైర్గా ఒక నెట్వర్క్ లాగా ఏర్పాటు చేశారు ఈ కేరళలో ఈ కుటుంబశ్రీ పథకం ద్వారా. ఎలా చేశారంటే మొట్టమొదటిది నైబర్హుడ్ గ్రూప్స్ అంటారు, NHG నైబర్హుడ్ గ్రూప్స్. నైబర్హుడ్, ఇక్కడ NH అంటే తీసుకుంటే నైబర్హుడ్ NH అన్నాడు, G అంటే గ్రూప్స్. కాబట్టి ఇరుగు పొరుగులు ఉంటారు. ఇప్పుడు మన పొదుపు మహిళలు చూస్తారు, ఇప్పుడు మనకి ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి, ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో ఇవన్నీ అక్కడ కాన్సెప్ట్ ఇవన్నీ యాక్చువల్గా. సో కాబట్టి నైబర్హుడ్ గ్రూప్స్ ఇరుగు పొరుగులతో మాట్లాడుతుంటాం. కాబట్టి నీకు ఏదో ఒక దాంతో వదిననో చెల్లెలను అక్క అని పిలుస్తున్నావు, వాళ్ళంతా ఇరుగు పొరుగు సంబంధాలు ఒకరొకరు సహకరించుకునే విధంగా ఈ ఐశ్వర్యానికి తీసుకోవడానికి ఎలా ఉంటుందని ఒక మంచి కాన్సెప్ట్తో నైబర్హుడ్ గ్రూప్స్ని ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఏరియా డెవలప్మెంట్ సొసైటీ, ADS అంటాం, ఏరియా డెవలప్మెంట్ సొసైటీస్. ఏరియా డెవలప్మెంట్ సొసైటీ వార్డు అంటే ఇప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు అయిపోయారు, మీరందరూ కలిసి ఒక వార్డులో ఉంటారు, ఆ వార్డులో ఉండేవాళ్ళు ఏరియా అవుతారు. ఏరియా అంటే వార్డు, కాబట్టి ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. కాబట్టి ఇక్కడ ఈ సొసైటీస్ ఒక ఏరియాలో ఉండేటువంటి దానంతా కలిసి మనము ఒక గ్రూప్ వీళ్ళంతా కలిసి దాంట్లో ఉంటారు. అంటే ఈ నైబర్హుడ్ NHC అంతా దీని కింద ఉంటారు నెట్వర్క్ కింద. మరి వీళ్ళందరూ కలిసి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ CDSగా మారుతారు. ఇప్పుడు అర్థం కదా మీకు, అంటే టోటల్గా ఇలా ఉంటే ఇది CDS అనుకుంటే ఆ CDS కింద వచ్చి మనకు ADS ఉంది, ADS కింద మనకు NH ఉంది. ఇది సర్కిల్స్ మీకు అర్థమైనాయి. కాబట్టి ఈ రకంగా మనకి ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్, థర్డ్ సర్కిల్ ఉంటాయి. సో ఈ పెద్ద సర్కిల్ అనేటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ కింద ఊరు అనుకుంటే ఆ ఊర్లో వార్డులు ఉన్నాయి, ఏరియా డెవలప్మెంట్ సొసైటీస్ ఉన్నాయి, దాని లోపల ఇరుగు పొరుగు ఉండేటువంటి కుటుంబాలన్నీ కలిసి ఒక నైబర్హుడ్ గ్రూప్స్గా ఏర్పడ్డాయి. ఇది యాక్చువల్గా కుటుంబశ్రీ స్కీమ్ అనేది. దాంట్లో ఉద్దేశం అంటే అది అంటే ప్రాస్పరిటీ ఆఫ్ ఫ్యామిలీ. ఆ కుటుంబం సమృద్ధిగా ఉంటే ఆటోమేటిక్గా ఊరంతా కూడా సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి పేదరికం అనేది లేకుండా పోద్ది, ప్లస్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది కాన్సెప్ట్. సో కాబట్టి ఈ కుటుంబశ్రీ దేనిపైన ఫోకస్ చేసిందంటే డెమోక్రటిక్ లీడర్షిప్. డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరూ వాయిస్ని వినిపిస్తూ నీకు కావాల్సినటువంటి పరిపాలన అందించుకోవాలి. కాబట్టి ఆ నాయకత్వం డెమోక్రటిక్గా ఉండాలి, ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఇన్కమ్ జనరేట్ ఏది కొలాప్స్ అయిపోద్ది, కాబట్టి దాని డబ్బులు కూడా జనరేట్ చేయాలి. పార్టిసిపేషన్ ఇన్ లోకల్ గవర్నెన్స్, మన ప్రధాన ఉద్దేశం ఎందుకు తీసుకున్న కేస్ స్టడీగా PRIs, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి ఏవైతే లోకల్ గవర్నెన్స్ స్థానిక స్వపరిపాలన ఉందో దాంట్లో వీళ్ళు భాగస్వాములు కావాలి. ఆ విధంగా చేసి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఉమెన్స్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్, బిట్స్లో ఎగ్జామినేషన్లో ప్రపంచంలోనే ఉండేటువంటి లార్జెస్ట్ నెట్వర్క్ గ్రూప్స్ ఉమెన్కి సంబంధించి ఉంటే ఎస్ కుటుంబశ్రీ పథకం. అర్థమైందమ్మా ఇప్పుడు మీకు ఎంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. వన్ ఆఫ్ ద అంటున్నాం, అందుకే ఇంకేదైనా ఉండొచ్చామో, అందుకే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఉమెన్ నెట్వర్క్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఒక స్త్రీలకు సంబంధించిన పెద్ద నెట్వర్క్ ఉండేటువంటిది చెప్పండి, ఇది ప్రముఖమైంది ఈ రోజు ఉండేటువంటి కుటుంబశ్రీ పథకము. ఏ స్టేట్లో ఉందమ్మా? కేరళ స్టేట్లో ఉంది. కాబట్టి కుటుంబశ్రీ అనేది మీకు కాన్సెప్ట్ తెలిసింది 1997లో స్టార్ట్ అయిన ఉద్యమం లాంటిది అనమాట. ఇది ఎంత ప్రణాళికాబద్ధంగా చేశారంటే ఎలా నెట్వర్క్ ఏర్పాటు చేసి ఇంత నెట్వర్క్ ఎక్కడ లేదంటారు. అందుకే ప్రపంచంలోనే వరల్డ్కి లార్జెస్ట్ నెట్వర్క్ ఉమెన్ సంబంధించి ఈ నెట్వర్క్ ఏర్పాటు చేశారు. కాబట్టి సిగ్నిఫికెంట్లీ కాంట్రిబ్యూట్ టు పావర్టీ అలివియేషన్, కాబట్టి పేదరికానికి ఉపశమనం కలిగిస్తుందానికి పోగొట్టడానికి చాలా కాంట్రిబ్యూట్ చేసింది. కాబట్టి ఇక్కడ ఈ కుటుంబశ్రీ అనేటువంటిది చెప్పాలంటే ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మీరందరూ కూడా ఈ శబరిమల అలా వెళ్ళినప్పుడు టూర్లు వెళ్ళి ఉంటారు, అలప్పూజ అని పేరు ఉంటారు, అలప్పూజ మున్సిపాలిటీలో. ఇంకా చెప్పాలంటే మలప్పురం అనేటువంటి దాంట్లో అర్లీ 1990sలో ఈ విధంగా స్టార్ట్ అవ్వడం జరిగింది. బ్యాక్ వాటర్స్ బోట్లో తిరగడానికి మీరు వెళ్తుంటారు, బోట్ హౌసెస్, అలప్పూజ అని ఉంటారు. అలాగనే శబరిమల వెళ్ళేటప్పుడు ఇన్ని ఉంటారు అలప్పూజ అనేసి. సో కాబట్టి అలప్పూజ మున్సిపాలిటీలో మలప్పురం కాడ ఈ విధంగా ఈ కుటుంబశ్రీ అనేది మొట్టమొదటిగా స్టార్ట్ అయిన తర్వాత మొత్తం కేరళ అంతా విస్తరించేసింది అనమాట. సో ఇది ఈ యొక్క కుటుంబశ్రీ గురించి. కాబట్టి ఈ కుటుంబశ్రీ అనేటువంటిది ఎంత అంటే ఎక్స్టెండెడ్ టు కవర్ ఎంటైర్ స్టేట్ ఇన్ 3 phases. అట్లా స్టార్ట్ అయినటువంటి అలప్పూజ అనేటువంటి మున్సిపాలిటీలో ఈ మలప్పురంలో ప్రయోగపూర్వకంగా ఎక్స్పెరిమెంటల్గా మొదలుపెట్టింది. టోటల్గా కేరళ స్టేట్ అంతా కూడా అది ఎక్స్టెండ్ అయిపోయింది. ఆ విధంగా అయిపోయి 2025 ఇయర్స్ బ్యాక్ వచ్చేళ్ళకి ఈ కుటుంబశ్రీ ఏంటంటే మొత్తానికి ఓపెన్ టు ఆల్ ఉమెన్, లిమిటెడ్ టు 1 member పర్ ఫ్యామిలీ.
ఫ్యామిలీలో ఒక్కరికి మాత్రమే మెంబర్షిప్ ఇస్తారు, కానీ అందరినీ నెట్వర్క్ చేస్తూ మొత్తాన్ని ఇన్వాల్వ్ చేస్తారు అనమాట. ఈ విధంగా ఒక 25 years బ్యాకే ఆల్మోస్ట్ మనకి 2000 to 2002కి వచ్చే కాడికి ప్రతి ఇంట్లో లిమిటెడ్ టు 1 member ఫర్ ఫ్యామిలీ, ఆ ఇంట్లో ఉండే ఒక స్త్రీకి మెంబర్కి పరిచయం చేస్తూ అందరిని ఒక నెట్వర్క్, అంటే ప్రతి ఇంట్లో ఒక చైన్ లాగా అనమాట. ఈ చైన్ అందరూ చూడండి ఇలా 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 ఎలా ఉండదు చూడండి, మళ్ళీ వీళ్ళు ఎలా ఉండదు చూడండి, ఇంత నెట్వర్క్ ఎట్టొచ్చు చూడండి, ఇంత నెట్వర్క్ చూడండి. ఈ విధంగా స్త్రీలంతా ప్రతి కుటుంబంలో ఉండే ప్రతి స్త్రీ ఆ నెట్వర్క్లోకి వెళ్ళిపోయారన్నమాట. మొత్తం స్టేట్ అంతా విస్తృతి చేసింది. ఆ విధంగా ఒక చిన్న విత్తనం సీడ్ అంటే అలాది ఒక పెద్ద చెట్టు అయినట్టుగా ఈరోజు కుటుంబశ్రీ మొత్తాన్ని కేరళ స్టేట్లో ఉండేటువంటి ఉమెన్ అందరినీ ఒక తాటి బీకి తెచ్చినట్టుగా తెచ్చేసిన స్కీమ్ ద్వారా. అందువల్ల అందరికీ ఇది ఒక రోల్ మోడల్ లాగా, ఒక మోడల్ స్కీమ్గా దీన్ని భావిస్తారు కుటుంబశ్రీ. తర్వాత అనేక రాష్ట్రాలు అనేక పథకాలు పెట్టి మీకు అందరూ తెలుసు, మన స్టేట్లో ఉండేవి కూడా. దీని రెండు ఇనిషియేటివ్ మటుకు ఇదే యాక్చువల్గా కుటుంబశ్రీ పథకం అనమాట. సో ఆ విధంగా చూసినప్పుడు 2011 మనకు ఉండే సెన్సస్, మనకు ఉండేది లేటెస్ట్ అదే కదా 2011, ఎందుకంటే ఉండే కోవిడ్ వల్ల మన తర్వాత జరగ 2021లో. ఈ 2011 ప్రకారం చూస్తే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, MORD అంటాం, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. అలాగనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కుటుంబశ్రీని స్టేట్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్, ద నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్గా దాన్ని గుర్తించారు. అంటే ఇప్పుడు మనకి నేషనల్ లెవెల్లో రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అంటారు, NRLM అంటారు, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. జాతీయ స్థాయిలో లైవ్లీహుడ్ బతకడానికి నీకు ఉండాలి, ముందు జీవించే హక్కులాగా బతకడానికి ఉండే కదా ఉపాధి హామీ అంటాం మనం. సో ఆ విధంగా ఈ మిషన్ దాని కింద స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఉంది. ఇక్కడ ఎన్ బదులు ఎస్ అంతే, ఇంకేం లేదు. రూరల్ లైవ్లీహుడ్ మిషన్, ఎస్ అంటే స్టేట్ అనమాట. సో దాన్ని బాగా గుర్తించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ MORD కావచ్చు, ఈ కుటుంబశ్రీని గుర్తించడం జరిగింది. సో ఇప్పుడు మీ కేస్ స్టడీ క్లియర్గా ఉంది. అంటే మనం ఏమంటున్నాం ఇక్కడ, ఎఫెక్టివ్ PRA ఫంక్షన్ కేస్ స్టడీస్ ఫ్రమ్ వేరియస్ స్టేట్స్, వివిధ రకాలైనటువంటి రాష్ట్రాల నుంచి. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ దేని గురించి సేపు మాట్లాడాము ఇన్ని క్లాసులు, ఇది ఎఫెక్టివ్గా సమర్థవంతంగా పనిచేస్తుందా లేదా, ఏ ఉద్దేశంతో పెట్టారో ఉంటే కొన్ని కేస్ స్టడీస్ మనం అర్థమైంది. ఇప్పుడు మీకు ఈ యొక్క పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ PRA డిస్కస్ చేస్తున్నామో, ఈ వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా వచ్చింది బాగానే ఉంది, ఎఫెక్ట్గా అమలవుతున్నాయా లేవా, ఉంటే ఒక కేస్ స్టడీ రాయండి. అప్పుడు ఆ విధంగా ఎత్తుకుని ఒక్కొక్క స్టేట్కి తీసుకోవచ్చు. కేరళ స్టేట్ నుంచి ఏ స్కీమ్ తీసుకున్నామా, కుటుంబశ్రీ పథకం గురించి మీకు టోటల్గా వచ్చింది. ప్రపంచంలోనే వరల్డ్లోనే ద లార్జెస్ట్ ఉమెన్ నెట్వర్క్ ఏదంటే దాంట్లో ఒకటి కుటుంబశ్రీ. అంత ప్రతి కుటుంబంలో ఉండే దాంట్లో భాగస్వామి కేరళ స్టేట్లో వచ్చేసింది. నెక్స్ట్ మరి మహారాష్ట్ర గురించి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ వస్తాం, మీరు ఆంధ్ర వాళ్ళు, నేను ఆంధ్ర వాడిని, అందుకే తెలుగులో మాట్లాడుతున్నాం. ఆంధ్రాకి వస్తాం కాబట్టి ముందు మిగతా రాష్ట్రాల గురించి డిస్కస్ చేసి మళ్ళీ మన రాష్ట్రానికి వద్దాం. ఓకే రైట్, ఎందుకంటే ఏం సార్ మా స్టేట్ చెప్పలేదా, మన స్టేట్ అని అంటున్నారు కాబట్టి వస్తున్నాం. మరి మహారాష్ట్రలో తీసుకుంటే ఇక్కడ ఒక్కో దాంట్లో ఒక మోడల్ తీసుకున్నా, అక్కడ కుటుంబశ్రీ గురించి తీసుకున్నా. అంటే PRAC ఏ రకంగా ఎన్ని రకాలుగా పనిచేయడం అవకాశం ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మహారాష్ట్రలో తీసుకుంటే సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈ గవర్నెన్స్ తెలియని వాళ్ళు ఎవరు? ఈ గవర్నెన్స్ అని చెప్పాలంటే ICT ప్లస్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ సింపుల్ లాజిక్. ఈ గవర్నెన్స్ అడగక్కర్లా, ICT. కాబట్టి మీరు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఏమవుతుందో దాని పరిపాలన వాడారు అనుకో, దట్ ఈస్ కాల్డ్ ఈ గవర్నెన్స్. అంతే కదా, క్లియర్గా ఇచ్చాను. ICT ప్లస్ గవర్నెన్స్ కూడా ఈ గవర్నెన్స్. కాబట్టి ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలాంటి పుంతలు దొక్కిందో మనకు తెలుసు. నేను కూడా డిజిటల్ ఎకానమీ 1000 రూపాయల రద్దు డిమాండ్ చేసినప్పుడు I have been appointed as the only nodal officer for VSU for the affiliated colleges at that time. అంటే జనాలకు అవగాహన తక్కువ, అప్పుడు అలాగే లేవు, ఫోన్పేలు వాళ్ళ తక్కువ. అప్పుడు ఆ మహారాష్ట్ర మోడల్ చెప్పాల్సి వచ్చే జనాలకి వెళ్ళి కాలేజీకి వెళ్ళి. సో మరి ఈరోజు మనం చూస్తున్నాం ఈ గవర్నెన్స్ అంటే మీకు వాడేటువంటి ఫోన్లు కాడి నుంచి ఎక్కడికి ఏది లేదు చెప్పండి, మొత్తం పరిపాలన అంతా కూడా టోటల్గా అంటే ఈ టోటల్గా ఇంటర్నెట్ ద్వారా IoT ద్వారా ఇలాంటి పరిపాలన స్టార్ట్ అయినప్పుడు ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. మహారాష్ట్ర అనగానే నీకు గుర్తొచ్చేటువంటిది ఈ PRAలో మనం గమనించుకోవచ్చు. ఒకటి ఈ గవర్నెన్స్ వాడుతున్నారు విలేజ్ స్థాయిలో, ఈ పంచాయతీరాజ్ స్థాయిలో. అలాగనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా చక్కగా ఉంది. అలాగనే చెప్పాలంటే ఉమెన్స్ ఎంపవర్మెంట్ అండ్ సోషల్ ఇంక్లూజన్ అనేటువంటి ఈ ప్రాధాన్యత ఇస్తూ అక్కడ PRAస్ని పనిచేయడాన్ని మనం ఇక్కడ కేస్ స్టడీలో వాడుకుంటున్నాం ఎగ్జాంపుల్లో. సరే, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ అన్నీ రాయలేకపోవచ్చు, టైం సరిపోదు కాబట్టి. కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి కొరని మెటీరియల్ లోపల మీకు ఇస్తున్నాను. దాంట్లో ఇచ్చినప్పుడు ముఖ్యంగా ఈ గావోంగాడి పేరు విన్నారా మీరు? మహారాష్ట్ర అనగానే గావోంగాడి ఒక నినాదం వచ్చింది. గావు అంటే గ్రామాలు, విలేజెస్.
గాడి అంటే బండి. కాబట్టి అక్కడ ఏం వెళ్తుంటారు వాళ్ళు? వెహికల్స్ మామూలు వెళ్తుంటారు, ఇలా వెళ్తుంటారు, ఇలా వెళ్తుంటారు వాళ్ళు. కాబట్టి గావంగాడి రూరల్ ట్రాన్స్పోర్టేషన్ పేరుతో ఇక్కడ చూడండి, ఇది గావంగాడి. ఇంతకుముందు ఈ గవర్నెన్స్ అయిపోయింది మీకు. గావంగాడి వాళ్ళు వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ లేదు. చూస్తుంటారు మహారాష్ట్ర అప్పుడు మనం ఈ దీంట్లో ఫోటోలు చూస్తుంటారు, ఒక ట్రైన్ ఉంటే ఏలా ఎట్లుంటారు, సర్కస్ కంటే భయంకరంగా ఉంటుంది, ఒకరిపైన ఒకరికి ఎప్పుడు పడతాడో అర్థం కాదు, ఇలా ఉంటారన్నమాట. చూసారు ఎప్పుడన్నా? అప్పుడు మనం కూడా ఫేస్ చేస్తాం. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ బస్సుల్లో సీట్లు కంటాలు పడుతుంటారు, వాళ్ళు మొత్తం ఎక్కేసి అసలు ఈ సర్కస్ కంటే ఘోరంగా ఉంటుంది, ఆ ఏలాడుతుంటారు, ఎవడు పడేస్తుంటే అర్థం కాదు. సో అలాంటి పరిస్థితుల్లో అక్కడ గ్రామాలు ఎక్కువ ఉన్నాయి, ఆ విలేజెస్కి వెళ్ళే వాళ్ళకి అక్కడ కనెక్టివిటీ కావాలి, ట్రాన్స్పోర్టేషన్ కావాలి, దాన్ని రూరల్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. సో దాన్ని మనకి ఏం చేస్తారంటే ఇక్కడ గావం గాడి అంటే విలేజ్ ట్రాన్స్పోర్టేషన్, దానికి రూరల్ ట్రాన్స్పోర్టేషన్ పేరుతో వాళ్ళు అక్కడ ప్రాధాన్యత ఇస్తూ తీసుకోవడం జరిగింది. అలాగనే మహారాష్ట్రలో ముఖ్యంగా ఈ వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ ఏం చేశారంటే ఇక్కడ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నారు. నీటి యాజమాన్యం అంటాం, ఇప్పుడు మనకు కూడా ఉన్నాయి ఇక్కడంతా. ఎందుకంటే ప్రతి డ్రాప్ ఆఫ్ వాటర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డ్రింకింగ్ పర్పస్ కావచ్చు, ఇరిగేషన్ పర్పస్ కావచ్చు. నీళ్ళు లేకపోతే చచ్చిపోతారు మనిషి. కాబట్టి వాటి గురించి ఈ జల వనరులు వాడుకోవాలి, సమర్థవంతంగా మేనేజ్మెంట్ కావాలి. కాబట్టి దాన్ని ఏమన్నారంటే వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఇక్కడ తీసుకోవడం జరిగింది. కాబట్టి రూరల్ లెవెల్ త్రూ సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ కనెక్టివిటీ టు రూరల్ ఏరియాస్, ప్రతి గ్రామానికి తాగునీటి సౌకర్యం అందాలి. ఎవ్రీ విలేజ్ వాళ్ళెవరు దే షుడ్ నాట్ సఫర్ విత్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ వాటర్, స్కేర్సిటీ ఆఫ్ వాటర్ ఉండకూడదు, వాటర్ అందాలి ప్రతి ఒక్కరికి. కాబట్టి ప్రతి ఏరియాకి ప్రతి విలేజ్కి తాగునీటి సౌకర్యము అందించే విధంగా ఇక్కడ సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్, ఒక నిలకడగా ఈ యొక్క నీటి యాజమాన్యం అంటాము. ఎలా అయితే మనం మిగతా వనరులు నుంచి అంతకంటే విలువైనటువంటి రిసోర్సెస్ అయినటువంటి వాటర్ని సమర్థవంతంగా వాడడం అనేది ప్రధాన ఉద్దేశము. కాబట్టి ఈ ప్రాజెక్ట్ అనేది ప్రయారిటీ మహారాష్ట్రస్ మోస్ట్ డిప్రైవ్డ్ రీజియన్స్. ఆ మహారాష్ట్రలో చాలా వెనుకబడినటువంటి డిప్రైవ్డ్ రీజియన్స్ ఏమవుతున్నాయో దాన్ని పావర్టీ ఇండెక్స్ ఆధారంగా, పావర్టీ ఇండెక్స్ తెలుసు మీకు, ఎకనామిక్స్ చదువుంటారు కాబట్టి ఆ వాటి సూచికల ఆధారంగా, అలాగనే హై ఎస్సీ పాపులేషన్స్ ఎక్కడైతే ఇప్పుడు చెప్పినటువంటి మార్జినైజ్డ్ కమ్యూనిటీ అయినటువంటి ఎస్సీ కానీ ఎస్టీ వాళ్ళు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో, అలాగనే సోషియో ఎకనామిక్ డిప్రివేషన్, సోషల్ డిప్రివేషన్, ఎకనామిక్ డిప్రివేషన్ రెండు కలిపి సోషియో ఎకనామిక్ డిప్రివేషన్ అంటున్నాం. సామాజికంగా ఆర్థికంగా ఎక్కడైతే వెనకబడిపోయినారో ఇలాంటి దగ్గరికి దాన్ని డిప్రైవ్డ్ మోస్ట్ డిప్రైవ్డ్ రీజియన్స్ అంటున్నాం. అత్యంత వెనకబడినటువంటి ప్రాంతాలుగా గుర్తించి మహారాష్ట్ర ఈ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని దానికి ప్రయారిటీ చేయడం మొదలుపెట్టింది. కాబట్టి మనకి అందరికీ అవసరమే. దాంట్లో ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు చెప్పినటువంటి మోస్ట్ డిప్రైవ్డ్ రీజియన్స్ అన్నాం, అత్యంత వెనుకబడిన ఏంటి సార్ అంటే ఇలాంటి ఇండెక్సెస్, పావర్టీ ఇండెక్స్ ఆధారంగాను, ఎస్సీ పాపులేషన్ ఎక్కడైతే ఎక్కువ ఉందనో, అలాగే సోషియో ఎకనామిక్ డిప్రివేషన్ ఎక్కడ ఉందనో వీటి ఆధారంగా గుర్తించి మోస్ట్ డిప్రైవ్డ్ రీజియన్స్ గుర్తించి అక్కడ సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ అంటే ఈరోజు ఉండి లేకుండా ఒక నిలకడగా ఒక స్థిరంగా వాటికి వాటర్ని అందించేటువంటి ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. సో దీనికి ఈరోజు ఫండ్స్ కూడా మనం చూస్తే యాక్సిస్ బ్యాంక్ ఫౌండేషన్, ఏబిఎఫ్ అంటారు, యాక్సిస్ బ్యాంక్ ఫౌండేషన్ ఉంటుంది. వాటి యొక్క సహకారంతో ఈరోజు ఒక 5 years ప్లాన్ ఉంటుంది. లేటెస్ట్ది 23-28, మనం 25లో ఉన్నాం, ఇంకో 3 years కూడా అన్నమాట. 23-25లో ఈరోజు అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని, రూరల్ డెవలప్మెంట్ని దాని ఉద్దేశంతో మనం వీటి యొక్క బ్యాంక్స్, ఏబిఎఫ్ అంటే యాక్సిస్ బ్యాంక్ ఫౌండేషన్ దాంతో సహకారంతో ఈరోజు సమర్థవంతంగా ఈ పంచాయతీ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క ఇనిషియేటివ్ కిందగానే ఈ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ మహారాష్ట్రలో జరగడం జరిగింది. కాబట్టి ఇక్కడ చాలా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అంటే గావంగాడి తీసుకున్నాను, మహారాష్ట్ర వాటర్ షెడ్, డిజిటల్ ఎకానమీ, ఇన్ఫ్రాస్ చాలా ఉన్నాయని రాయలేరు కాబట్టి అడిగిన ఒక స్టేట్ గురించి రాయొచ్చు మీరు. ఓకే, ఇక్కడ మరి మీరు చూశారు వాటర్ షెడ్ మేనేజ్మెంట్. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వాటర్ని ఏ రకంగా మనం అందించుకోవడానికి, ఎలా కనెక్టివిటీ చేసుకోవడానికి ఏ రకంగా ఉందో పాసిబిలిటీ మీరు చూడడం జరిగింది. మరి నెక్స్ట్ ఇంకో కేస్ స్టడీ, మీరు ఎదురు చూస్తున్నటువంటి, నేను కూడా ఎదురు చూస్తున్నటువంటి మన స్టేట్, మన రాష్ట్రం గురించి మాట్లాడాలి. ఇక్కడ చాలా ఉన్నాయి పథకాలు, ఏం చెప్పాలి, అన్నీ చెప్పొచ్చు. అన్నీ చెప్తే వాడు ఎగ్జామినేషన్ దిద్దాలు కరెక్షన్ చేయాలి కదా. సో నాకు క్లాస్ కూడా సరిపోదు కాబట్టి విడిగా మెటీరియల్ అందిస్తున్నాను. ఇక్కడ వచ్చి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఫీలింగ్తో ఒకదానికి చేయకుండా అందరికీ సమానం ఇవ్వాలి కాబట్టి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటూ వచ్చాను. మరి ఆంధ్రప్రదేశ్ రాగానే ముఖ్యంగా మనకి చాలా ఉన్నాయి. ఆ చాలాలో స్మార్ట్ విలేజ్ ఇనిషియేటివ్ చెప్తున్నాను.
స్మార్ట్ విలేజ్ వినుంటారు మీరు, విన్నారు కదా, స్మార్ట్ విలేజ్. కాబట్టి ఈ స్మార్ట్ విలేజ్ ఇనిషియేటివ్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ కాగబడింది. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఈ స్మార్ట్ విలేజ్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక చెప్పాలంటే ఒక చెప్పోదైనటువంటి ప్రగతి సాధించింది. సెవరల్ విలేజెస్ ఈ ఇన్నోవేటివ్ అప్రోచెస్ టు రూరల్ డెవలప్మెంట్. కాబట్టి చాలా గ్రామాలు, ఎందుకంటే మనం మాట్లాడేది పంచాయతీ వ్యవస్థ, ఎక్కడుంది డెమోక్రసీ, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్థానిక స్వపరిపాలన అంటున్నా అంటే విలేజ్ల్లో ఉంది. ఆ విలేజ్ల్లో ఒకప్పుడు పోకూడదనేటువంటి ఈ స్మార్ట్ విలేజ్గా మార్చేసి ఆప్టిక్ ఫైబర్ నెట్ అంటున్నాం మనం. ప్రతి దానికి మనం ఇంటర్నెట్ వచ్చేసింది, నువ్వు అన్ని నెట్ ద్వారా కనెక్ట్ చేస్తున్నారు, టోటల్గా అసలు డిజిటల్ క్యాష్లెస్ ఎకానమీ ఫాలో అవుతున్నారు. ఇలాంటివి ఇప్పుడు ఎగ్జాంపుల్కి తీసుకుంటున్నాను ఈరోజు నేను. సో కాబట్టి ఇక్కడ స్మార్ట్ విలేజ్ ప్రాజెక్ట్ అనగానే ఆంధ్రప్రదేశ్ గుర్తు రావాలి, టెక్నాలజీ అంటే మన ఏపీ గుర్తు రావాలి. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ నేను ఏపీకి స్మార్ట్ విలేజ్ తీసుకోవడం జరిగింది. చాలా ఉన్నాయి మన దాంట్లో. మరి దాంట్లో తీసుకున్నప్పుడు ఇక్కడ మన ఎగ్జాంపుల్లో మోరీ విలేజ్ అన్నారు ఎప్పుడన్నా, మోరీ విలేజ్ అన్నారా ఎప్పుడన్నా? ఎవర్ హర్డ్ అబౌట్ మోరీ విలేజ్? గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంటుంది, ఈస్ట్ గోదావరిలో మోరీ అనేది ఒక విలేజ్. ఈ మోరీ విలేజ్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విలేజ్ అయింది. ఎందుకంటే బికాజ్ ఇట్స్ స్మార్ట్నెస్, అది స్మార్ట్ విలేజ్. కాబట్టి ఒక ఇనిషియేటివ్గా ఒక రోల్ మోడల్గా ఈ యొక్క మోరీ విలేజ్ని తీసుకోవడం చాలా ఉన్నాయి మనకి. సో దాంట్లో మోరీ విలేజ్ చూసినప్పుడు ఇది ఫస్ట్ స్మార్ట్ విలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్మార్ట్ విలేజ్ ఏంటమ్మా? మోరీ విలేజ్. ఏ డిస్ట్రిక్ట్లో ఉంది? ఈస్ట్ గోదావరి, గోదావరి జిల్లాలో ఉంది, ఈస్ట్ గోదావరిలో ఉంది. ఫస్ట్ అది మనది, దీనికి ఇంపార్టెన్స్. ఫస్ట్ స్మార్ట్ విలేజ్, మొట్టమొదటి స్మార్ట్ విలేజ్ అంటే మోరీ విలేజ్. గుర్తుండదు కదా, మోరీ విలేజ్. ఈ మోరీ అనేటువంటిది ఇది డిక్లేర్డ్ అండ్ డిజిటల్ అడ్మినిస్ట్రేషన్ పంచాయత్. మనం మాట్లాడాల్సింది పంచాయతీ గురించి కాబట్టి పంచాయతీకి వచ్చాం మళ్ళా. కాబట్టి ఇది మొట్టమొదటిదే కాకుండా ఇక్కడ టోటల్గా ఆల్ డిజిటల్ అడ్మినిస్ట్రేషన్, మొత్తం అడ్మినిస్ట్రేషన్ డిజిటల్ అంతా టోటల్గా. అది స్మార్ట్గా ఏమంటారు చెప్పండి? కాబట్టి టోటల్ చేశారు. ఆఫరింగ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ కనెక్ట్ ఉంది, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్, ఎవరి క్యాష్ వాడుకుని అంతా కోసి నెట్ ద్వారా. ఆఖరికి కూరగాయల అవ్వ దగ్గరికి వెళ్తే మనకు వాడుతున్నాం ఫోన్పేలు. నా బాగా గుర్తు, నాకు నోడల్ ఆఫీస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు అప్పుడు దాన్ని ప్రమోట్ చేసేవాళ్ళం. వాళ్ళు కూర్చుంటున్నారు, ఫోన్పే అందరూ చూస్తున్నాం మనం కూడా. నువ్వు మటన్ షాప్కి వెళ్ళు, చికెన్ షాప్కి వెళ్ళు, వెజిటబుల్ షాప్కి వెళ్ళు, బార్బర్ షాప్కి వెళ్ళు, ఇంకో దానికి వెళ్ళు, ఏం చేస్తుంటారు అక్కడ? ఫోన్పే ఉంటుంది, నెక్స్ట్ కూర్చొని కొడుతున్నాం. ఒకప్పుడు ఓకే అందిందా మనకి? అసలు ఇది ఊహించామా? ఇప్పుడు నువ్వు వెనకబడి ఉండొచ్చామా ఎడ్యుకేటెడ్ ఉండి, వాళ్ళు వెనకబడ నేరుగా విజిట్ చేస్తున్నావు, నువ్వు ఆటో ఎక్కావు, ఏం చేస్తున్నావు? ఫోన్పే డబ్బిస్తున్నావు. ఇది రోజు మనకి కొత్త ఉండొచ్చు, ఆ రోజుల్లో మనకి పాత ఉండొచ్చు, ఆ రోజుల్లో కొత్త. కాబట్టి ఆ రోజుల్లో మనకి మొట్టమొదటి విలేజే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్గా వచ్చేసింది. డిజిటల్ గవర్నెన్స్, పరిపాలన మొత్తం డిజిటల్ అయిపోయింది టోటల్గా. సో అందువల్ల మోరీ విలేజ్ ఫస్ట్ స్మార్ట్ విలేజ్గా ఏపీలో గుర్తింపు పొందింది. అందుకే ఎంతోమంది ఫారినర్స్ వాళ్ళందరూ కూడా దీన్ని స్టడీ చేయడానికి వచ్చేవాళ్ళు, దేశవ్యాప్తంగా కాకుండా విదేశాల నుంచి కూడా. అది మోరీ విలేజ్ అంటే అర్థమమ్మా? మరి ఇక్కడ విలేజ్ ఆల్సో బీన్ సెలెక్టెడ్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్ స్మార్ట్ విలేజ్ పైలట్ ప్రాజెక్ట్. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా గుర్తించింది. ఇప్పుడు అందరం వాడుతున్నాం, ఆ రోజు తెలియనప్పుడు పైలట్ ప్రాజెక్ట్ అంటే మొట్టమొదటి పరిశీలిస్తాం, అది ఎట్లా ఉంది, ఏ రకం ఉంది, సాధ్యాలు అంటాం, పాసిబిలిటీస్ ఏంటి, ఆపర్చునిటీ ఏంటి, ఆబ్స్టికల్స్ ఏంటి, ఇలాంటి దాన్ని మనం గమనించడానికి ఒక మోడల్ పెడతాం, దాన్ని పైలట్ ప్రాజెక్ట్ అంటాం. కాబట్టి ఒక పైలట్ ప్రాజెక్ట్లో చెప్పుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి ముఖ్యంగా డెలివర్ మోడర్న్ పబ్లిక్ సర్వీసెస్ త్రూ డిజిటల్ గవర్నెన్స్. ఈ రోజు ఉండేటువంటి ఆధునికమైనటువంటి పబ్లిక్ సర్వీసెస్, ప్రజలకు కావాల్సిన సేవల్ని, సర్వీసెస్ కావచ్చు, గూడ్స్ కావచ్చు, ఈ రకంగా డిజిటల్ గవర్నెన్స్, డిజిటల్ యొక్క పరిపాలన ద్వారా అందించదని గమనించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా చూసి ఇక్కడ దీన్ని మోరీ విలేజ్ని స్మార్ట్ విలేజ్గా మొట్టమొదటి వచ్చి పైలట్ ప్రాజెక్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించింది. తర్వాత చాలా వచ్చే మీకు తెలిసింది పైలట్ ప్రాజెక్ట్ కింద. సో మరి దీన్ని కూడా మీరు ఒకసారి జూమ్ చేస్తే చూడండి. ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీ, ఇంటికి ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీ. అలాగనే ఈ కామర్స్ ఫర్ వీవర్స్, అంటే బట్టలు ఈ కామర్స్. నువ్వు బట్టలు అమ్ముకుంటున్నావు, ఎక్కడ అమ్మాలి? నువ్వేమో కష్టపడి నేస్తే నీకు ఇచ్చేది 200 ఇవ్వడు ఆసామి, ఆయన 5,000 10,000 అమ్మేస్తాడు తీసుకెళ్ళి. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఈ కామర్స్ ద్వారా నీవు నేసిన బట్టలు నువ్వే అమ్మేస్తాడు కూర్చొని నెట్ ద్వారా. నీకు గిట్టుబాటు దొరుకుతుందా? నీ ఫ్యామిలీ డెవలప్ అవుతుంది. ఇది ఈ కామర్స్ అంటే. ఈరోజు చూస్తున్నాం ప్రతి విషయాన్ని కూడా అమ్ముకోగలుగుతున్నారు. పేడలు కానించి, పిడకల కానించి, సద్దన్నం కాని చూస్తున్నాం మనం. ఈరోజు చూస్తున్నారు అప్పుడు పచ్చిమిర్చి సద్దన్నం అమెరికాలో అమ్ముతున్నాం. ఎస్, నువ్వు అమ్ముకోవడం చేత కావాలి, నీకు చేతనైతే అమ్ముకోవచ్చు, నువ్వు ఇక్కడి నుంచే బిజినెస్ చేయొచ్చు. ఈ కామర్స్. అలాగనే ఆర్గానిక్ ఫార్మింగ్, రొయ్యలు ఉన్నాయి,
వాడు చూస్తే ఇక్కడేం బ్రహ్మాండంగా ఉదయం నుంచి రాత్రి రైతు కష్టపడతాడు, అమ్ముకోవడం రాదు, దానికి వైరస్ అటాక్ అయింది అంటాడు, వాడేం బ్రహ్మాండం సంపాదిస్తాడు. ఎక్కడైనా చూడండి ఆక్వాకల్చర్ ఎందుకు సంపాదిస్తాడు, కోట్లు సంపాదించేస్తాడు. ఆ రైతే ఉంటే ఆ ఫార్మింగ్ చేసేవాడు. కాబట్టి ఇక్కడ ఆర్గానిక్ ష్రెమ్ ఫార్మింగ్ చేశాడు. అలాగనే డైరెక్ట్ క్యాష్యూ మార్కెట్, అక్కడ ఏరియాలు ఎంత పడిందంటే నీకు జీడి మాము అంటాం, క్యాష్యూ అంటాం, బాగా పండుతాయి కాబట్టి అమ్ముకోవడం చేత కావడం. సో కాబట్టి అమ్ముకోవడం చేత అయింది. పవర్ సప్లై అండ్ యూపీఎస్, ప్రతి ఇంటికి ఏంటంటే నీ కరెంట్ మీద ఆధారపడకుండా యూపీఎస్ సప్లై, సోలార్ ప్యానల్స్ వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని స్మార్ట్ విలేజ్ అని చాలా చెప్పండి. కాబట్టి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి దీని ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టడీ చేయడం మొదలుపెట్టింది. ఈ విధంగా మనకు పిఆర్ఎస్ పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ కింద ఆంధ్రప్రదేశ్ అనేది దీన్నే తీసుకోవడం జరిగింది. నేను స్మార్ట్ విలేజ్ తీసుకున్నాను. ఒక దాంట్లో చాలా ఉన్నాయి మన దాంట్లో. మరి అలాగే రూరల్ ఎంపవర్మెంట్ కింద చూస్తే టెలికాం పవర్స్ ఉన్నాయి, హౌస్ హోల్డ్ లైటింగ్ ఉన్నాయి, ప్రతి ఇంటికి లైటింగ్, అలాగే ఇరిగేషన్ సిస్టమ్స్, స్ట్రీట్ లైటింగ్ సిస్టమ్స్, ఇవన్నీ సోలార్ ప్యానల్స్ అయిపోయినాయి. నా కరెంటు బిల్ ఎందుకు అనుకోలేవు? తక్కువ రేటుకి నీకు బయట నుంచి సోలార్ తయారవుతుంటే ఎస్ నువ్వు దాన్ని టెలికాం వాడుకుంటున్నావు, మిగిలిన హౌస్ హోల్డ్ ఇంటికి లైటింగ్ వాడుకుంటున్నావు, ఇరిగేషన్ కావాల్సిన పంట కావాల్సిన మోటార్ గాని వాడుకుంటున్నావు, స్ట్రీట్ లైటింగ్ వాడుకుంటున్నావు, ఇంకా మిగిలితే ఈ పవర్ గ్రిడ్కి కనెక్ట్ చేసి దాన్ని గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ వాళ్ళకి తీయడం డబ్బులు ఇస్తుంది. ఈ విధంగా నీకు ఈరోజు చూడొచ్చు మనం. కాబట్టి అలాగనే చూసినప్పుడు ఇది ఒక మోడల్ విలేజ్. మరి చూడండి ప్రతి దానిపైన కప్పు పైన అంటే రూఫ్స్ పైన చూస్తే మనకి టాప్ ఆఫ్ ద రూఫ్స్ హౌసెస్ వీ కెన్ సీ ద సోలార్ ప్యానల్స్ అరేంజ్మెంట్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ వీ కెన్ సీ అట్ ద టాప్స్ ఆఫ్ హౌసెస్ ఇన్ మోరీ విలేజ్. ఈ విధంగా ఉన్నప్పుడు నీకు ఇంటిని ఏం ఖర్చు పెడుతున్నావు? గవర్నమెంట్ ఇప్పుడు చూస్తే మనలో కూడా ఇస్తుంది, గవర్నమెంట్ 50% సబ్సిడీ ఇస్తాను బాబు, కొడవ కూడా మీరు కట్టుకొని ఇస్తుంది. మనం ముందుకు పోవాలి చదువుకున్న వాళ్ళు, వీళ్ళు చేస్తున్నారు విలేజ్లో. చూడండి ప్రతి ఇంటికి లైట్ ఉంది, టోటల్గా కూడా ఎంత అయిపోయింది, డీసెంట్గా ఉంటుంది వితౌట్ పొల్యూషన్. ఇప్పుడు స్మార్ట్ విలేజ్గా చెప్పండి, చక్కగా ఉంది. ది స్మార్ట్ విలేజ్. విలేజ్ పేరేం పేరమ్మా? ఏ స్టేట్లో ఉంది? ఏ స్టేట్? స్టేట్ ఎస్ మన స్టేట్ అది. డిస్ట్రిక్ట్ ఏంటి? ఈస్ట్ గోదావరి జిల్లా. రైట్ సార్ అంతా చెప్పారు. మా పక్కన ఇంకో స్టేట్ మీరు కేరళ చెప్పాడు సార్, నాకు ఇప్పుడు చెప్పరా అంటే సార్ తమిళనాడు చెప్తున్నా. ఈ తమిళనాడు రాగానే తమాషా ఏంటంటే మనకి అమ్మ గుర్తొస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు కొన్ని స్కీమ్స్ పెడితే రైట్ రాగానే మాట్లాడడంలో నేను కాంట్రవర్షియల్ కాదలుచుకోలేదు. నేను ఒక ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వ పథకాలు రద్దు అయిపోతుంటాయి. ఇక్కడ ప్రభుత్వం పెట్టిన మారినా కూడా ఆ పథకాలు కంటిన్యూ అవుతున్నాయి జనాలకి. ఇది మనం గమనిస్తున్నాం. ఇక్కడ దానికోసం తీసుకోను. ఇక్కడ నేను ఏ ప్రభుత్వం కామన్ డెమోక్రసీలో ఒకరు వస్తారు, ఒకరు వెళ్తుంటారు, ఒకరు వస్తుంటారు, ఎవరు శాసనం కాదు. కానీ ప్రజలకు ఉపయోగపడుతున్నారో తెలుసుకొని దాన్ని ప్రజల మనసుల్లో ఉండడానికి ట్రై చేయాలి. సో దాంట్లో భాగంగా ఇక్కడ నేను చూస్తే తమిళనాడు అనగానే ఏం గుర్తొస్తుందంటే మనకి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంది. ముఖ్యంగా అమ్మ ఇక్కడ నేను చెప్పాలంటే ఉనవగం అంటే భోజనం వంటల, అమ్మ భోజనం వంటల. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు క్యాంటీన్స్ ఉన్నాయి, ఎన్ని తెలుసు మీకు, అన్న క్యాంటీన్స్ అనే పేరుతో ఇంకేదో ఉన్నాయి. ఇక్కడ అమ్మ ఉనవగం అనేటువంటి స్కీమ్ని పెట్టడం జరిగింది. కాబట్టి ప్రొవైడింగ్ అఫోర్డబుల్ ఫుడ్ టు రూరల్ కమ్యూనిటీ ప్రధాన ఉద్దేశం. అంటే అఫోర్డబుల్, వాళ్ళు ఖర్చు పెట్టి పేదోడు ఉదయించి కష్టపడి కొంతే డబ్బులు వస్తుంది. ఆ డబ్బులు వాళ్ళ ఫ్యామిలీకి అంతా పోయే కనీసం బయట వచ్చినప్పుడు ఆ సంపాదించే టైంలో పొద్దునెత్తు వాళ్ళ కష్టంగా ఉంటుంది, భోజనం క్యారియర్ ఆ ఉండే సంపాదన బయట కష్టంగా ఉంటుంది, తన ఇంటికి తీసుకెళ్ళాడు అనే ఉద్దేశంతో అఫోర్డబుల్ తనకు వచ్చిన సంపాదనలోనే ఒక మంచి భోజనం పెట్టచ్చు కదా రూరల్ కమ్యూనిటీస్కి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. అది ఎంత పాపులర్ అయిందో అందరూ తెలుసు. అది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో వచ్చింది. ఇక్కడ చూసాం రేట్ 5 రూపీస్ 3 రూపీస్ అంటున్నారు. ఇక్కడ ఇచ్చాడు టేస్టీ అండ్ హైజీనిక్ ఫుడ్, రుచికరమైనటువంటి ఆరోగ్యవంతమైన ఆహారము, లో ప్రైజెస్, తక్కువ రేట్లో హెల్ప్డ్ పీపుల్ టు బీట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్. కాబట్టి నీకు ఇక్కడ ఎవరికి ఆకలి బాధలు లేవు, తక్కువ రేటుతో హైజీనిక్ ఫుడ్ పెట్టడం మొదలుపెట్టింది 5 రూపాయలకే. అదే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా రకరకాలుగా మనం స్టార్ట్ చేసాం. కాబట్టి ఒక పేదవాడు తనకు వచ్చిన డబ్బుల్ని కూలి డబ్బులు తీసుకెళ్ళి ఖర్చు పెట్టేయకుండా అతనికి భోజనానికి మంచి ఆరోగ్యం తింటూ మళ్ళీ ఫ్యామిలీ తీసుకెళ్తాను ఉద్దేశంతో పెట్టినటువంటి ఇక్కడ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉంటాయి ఇప్పుడు దాంట్లో. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అవన్నీ కామనే. నేను అందువల్ల దాని డీటెయిల్స్గా పోదలుచుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా కూడా ఇది గమనించారు. అయితే రాగానే ఏం చేయాలి? ఏఐడిఎంకే ప్రభుత్వం దాని డిఎంకే వచ్చింది, రద్దు చేయాలి, చేయలే. స్టాలిన్ ఉన్నారు ఇక్కడ, ఆమె జైలు వెళ్తూ ఉంటే స్టాలిన్ ఉన్నారు, ఇక్కడ రద్దు చేయలేదు. ప్రభుత్వం కంటిన్యూ అయింది, చేసిన విమర్శ పాలయ్యాడు, చేయలే. ఎందుకు? అది ప్రజలకు పోయినాడు. అప్పుడేమో ఇంకో జనాల్లో గెలుచుకోవడం అనమాట. కాబట్టి రద్దు చేస్తుంటే ఏమంటాడు, ఆయన మంచి పదం పెట్టేసి చేసాడు అంటారు, చేయకుండా ఏం చేశాడు, మంచి పదం కంటిన్యూ చేయమన్నాడు, ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేయడం, ఇంకొంచెం మంచి ఫుడ్ పెడదాం అని టైప్ తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి ఎంతమంది నిలబడుకున్నారు, స్టూడెంట్స్ కూడా తింటున్నారు ఇక్కడ కూర్చొనేసి. కానీ మీరు అడగచ్చు
ఇది ఒక యాంగిల్. కాయిన్ కంటే అంత పేదరికం అడగచ్చు ఉన్నాను. నేను కాయిన్కి ఒకవైపు మాట్లాడుతూ రెండో వైపు నేను మాట్లాడదలుచుకోలేదు. నేను ఇప్పుడు మనం పిఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నాను. సో కాబట్టి ఇలాంటి ఎఫెక్ట్ గుర్తుంటుంది. ఏం పేరు దాని పేరు? పథకం పేరు అమ్మ ఉనవగం. ఏం పేరు చెప్పండి? అమ్మ ఉనవగం స్కీమ్. అమ్మ ఉనవగం స్కీమ్. వేరే రాష్ట్రాలకు కొంచెం పదాలకు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, ఒక్కొక్క కేస్ స్టడీ ఒకటి. మరి అంతా బాగానే ఉంది సార్, అంతా సక్రమంగా ఉంది అమ్మంటారా మమ్మల్ని? ఇప్పుడు దాకా పంచాయతీలు మాకు ఎక్కడో మీరు వేదిక పీరియడ్ కాడ మొదలుపెట్టారు, ఇతిహాసాల కాడ మొదలుపెట్టి ఎపిక్స్ అని చెప్పారు, ఏన్షియంట్ ఇండియా చెప్పారు, మిడిల్ పీరియడ్ చెప్పారు, బ్రిటిష్ పీరియడ్ చెప్పేశారు, అన్నీ చెప్పుకుంటూ వచ్చేసి అప్పుడు నన్ను చెప్పుకొని వచ్చి మాకు పంచాయతీ వ్యవస్థ రాజ్యాంగం వచ్చేసి చెప్పేశారు. ఇవన్నీ చూపించేసి మమ్మల్ని నమ్మమంటారా? ఎలాంటి సవాళ్ళు లేవా అని అక్కడ ఉండేటువంటి లాస్ట్ బెంచ్ స్టూడెంట్ నన్ను అడగపోయినా మనసులో ఇట్లా చూస్తున్నాడు. అంటే ఎన్ని నమ్మంటారు సార్ నన్ను? అంతేనా? ఎన్ని నమ్మంటారా? సవాళ్ళు లేవా అంటే కేసు ప్రతి దాంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. ఇక్కడ నెగిటివ్ అన్న కానీ సవాళ్ళు, ఛాలెంజెస్, ఒక మంచి ఉద్దేశం ఉంటుంది. ఎప్పుడు అబ్స్టకల్స్ ఉంటాయి. మనం రాసే యూపీఎస్సీ ఎగ్జామ్లో అబ్స్టకల్స్ ఉన్నాయి. నువ్వు అబ్స్టకల్స్ చూసి ఆగిపోతావా? ఆపర్చునిటీగా మలుచుకోవడం నీ చేతిలో ఉంది. ఎప్పుడు ఆటంకాలు ఉంటాయమ్మా, ఏ ప్రయత్నాలు ఉంటాయి. ఇప్పుడు ఒక మంచి చేసేటప్పుడు ఏదైనా ఆటంకాలు ఉంటాయి గ్యారెంటీగా. ఈ ఆటంకాలు చూసి అబ్స్టకల్ చూసి ఆగిపోతావా? ఆపోజిట్ అవకాశాలు చూసి ముందుకు పోతున్నది నీ సక్సెస్ మీద ఆధారపడుతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడేది వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై పిఆర్ఐస్. ఇప్పటి వరకు చూసాం, అనేక కేస్ స్టడీస్ చూసిన తర్వాత ఎటువంటి సవాళ్ళని ఎదుర్కొంటున్నాయి అని కొన్ని ముఖ్యమైన సవాళ్ళని మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నేను ఇవ్వడం జరుగుతోంది. మొట్టమొదటిది ల్యాక్ ఆఫ్ ఎఫెక్టివ్ డెవల్యూషన్. మొట్టమొదటి సవాళ్ళు ఏమి ఎదుర్కొంటున్నాయంటే ల్యాక్ ఆఫ్ ఎఫెక్టివ్ డెవల్యూషన్. డెవల్యూషన్ అంటే ఏంటి? నీ పదవుల్ని కింద అదే కదా, డీసెంట్రలైజేషనే కదా. అసలు ఇంత కథ మాట్లాడింది, వేల సంవత్సరాల కథ మాట్లాడేసి ఇంత చరిత్ర మాట్లాడింది. ఈ మనము ఎవల్యూషన్ ఆఫ్ పిఆర్ఎస్ అని చెప్పింది దేనికోసమో? ఫర్ ద డెవల్యూషన్ ఆఫ్ పవర్స్, అంటే అధికార వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ గురించి మాట్లాడాం. అయితే ఎఫెక్టివ్గా లేదు చాలా రాష్ట్రాల్లో, అది మాట్లాడబోతాం. ఫస్ట్ పాయింట్ ఎలా అంటే లోకల్ గవర్నమెంట్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఈ రాజ్యాంగంలో సవరణ చేశారు కానీ అంటే ఇంత ఆలోచించుకోవాలా, ఇంత మన వాళ్ళు మేధావులు కదా, ఎట్లా పక్కదలు తెలుస్తున్నారు ఇప్పుడు పొలిటీషియన్స్. ఇక్కడ ఏం చేశారంటే అది కాన్స్టిట్యూషన్లో స్టేట్ సబ్జెక్టుగా చేర్చారు. మీకు తెలుసు లిస్టు, స్టేట్ సబ్జెక్టు, సెంట్రల్ లిస్టు, కాంకరెంట్ లిస్టు ఇలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ స్టేట్ సబ్జెక్ట్గా చేర్చాడు. ఎప్పుడైతే స్టేట్ సబ్జెక్ట్ చేరితే కథ ఏమవుతుందో తెలుసు మీకు. కాబట్టి కాన్సిక్వెంట్లీ యాజ్ ఎ రిజల్ట్ తత్ఫలితంగా ద డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అండ్ అథారిటీ టు పంచాయత్ హ్యాస్ బీన్ లెఫ్ట్ టు ద డిస్కషన్ ఆఫ్ స్టేట్. కాబట్టి ఎంత ఇస్తావు, ఎలా ఇస్తావని నీ రాష్ట్రం మీది, మీ ఏపీ ఇష్టం మీది, తమిళనాడు ఇష్టం ఇది, కేరళ ఈ విధంగా. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ అది? స్టేట్ సబ్జెక్ట్. మనం ఇంతకుముందు చూసాం, ఫస్ట్లో బలవంతరావు మీద పెట్టిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఆడేశారు. కాబట్టి ఇక్కడ జరిగిన దాంట్లో కూడా లిస్టు వచ్చే కాళ్ళకి మనకి ఇచ్చిన సబ్జెక్టుని దాంట్లో ఆ పవర్స్ ఎట్టిస్తామనేది ఆ రాష్ట్రాల యొక్క సబ్జెక్టు కాబట్టి దాన్ని వదిలిపెట్టేస్తారు. ఎందుకంటే అన్ని జోక్యం చేసుకోకూడదు, ఇది ఫెడరలిజం కాబట్టి వదిలేరు. అయితే సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్, ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన సబ్జెక్ట్స్ లిస్ట్ ఇచ్చారు మీకు తెలుసు. ఆ లిస్టులో ఫ్యూయల్, ఫాడర్, మేత తెలుసు కదా, ఫాడర్ అంటే చెప్పక్కర్లా. కాబట్టి ఈ ఫ్యూయల్ విలేజ్ల్లో ముఖ్యంగా ఏం గుర్తు వస్తుంది? నీకు ఫ్యూయల్ కావాలి కదా, వాళ్ళు నీకు ఈ రెండు ఇవి కానీ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఆ స్టేట్స్లో కిందకి ఇవ్వాలి, అవి మా కింద పెత్తనం పెట్టుకున్నాయి. ఫ్యూయల్, ఫాడర్ కానీ అలాగే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్, సాంప్రదాయేతర అంటున్నాం ఈ ఎనర్జీ సోర్సెస్ కానీ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఇంక్లూడింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కానీ, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే మనతో స్కూల్కి వచ్చి ఫార్మల్ ఎడ్యుకేషన్. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే నీకు ప్లంబరింగ్ కావచ్చు, ఇలాంటి వాటిని మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఇలాంటివన్నీ కూడా నాన్ ఫార్మల్ అవుతాయి. నువ్వు ఊరగాయలు కావచ్చు, ఇవన్నీ కూడా నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ పోతాయి. మనం ఈరోజు వొకేషనల్ ఎడ్యుకేషన్ పేరు తింటున్నాం అలాంటివి. అలాగనే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇంక్లూడింగ్ ఇప్పుడు చెప్పాను ఊరగాయలు, పికిల్స్, అది ప్లంబరింగ్ లాంటివి దీని కిందకు వస్తే ట్రేడ్ కింద. అవి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అయితే ఈ పికిల్స్ తయారు చేయడం కావచ్చు, నీ ఊరగాయలు, మీ ఊర్లో మ్యాంగోస్ బాగుంటాయి, దాంతో జెల్లీస్ తయారు చేస్తావు. సో ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా మీ ఊళ్ళో ఈ కోళ్ళు ఉన్నాయి, దానికి సంబంధించి ఎగ్స్ ఉన్నాయి, ఎలా చేస్తావు, ఇలాంటివన్నీ కూడా మనం ఏమంటాం అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ గుర్తిస్తాం, ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. అలాగే టెక్నికల్ ట్రైనింగ్ కానీ, వొకేషనల్ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా నాట్ బీన్ డెవలప్డ్ ఇన్ సర్టన్ స్టేట్స్. అవి ఏం చేయాలి? పవర్స్ని తీసుకెళ్ళి, అయ్యా మీకు ఫైనాన్షియల్ రిసోర్సెస్ కావాలి, ఎవరికి? పిఆర్ఎస్కి, పంచాయతీ వ్యవస్థకి. మీరు తీసుకొని ఇచ్చేయకుండా ఇవి కూడా నాకే కావాలి, వీటికి అనుమతులు నేనే ఇస్తాను, నేనే తీసుకునే టైప్లో చాలా రాష్ట్రాలు బిహేవ్ చేయడం మొదలుపెట్టాయి. అంటే డెవల్యూషన్ ఆఫ్ పవర్స్
ఏం జరిగిందమ్మా, ల్యాక్ ఆఫ్ ఎఫెక్ట్ ఉన్నాయి కానీ సక్రమంగా జరగలేదు. చిన్న చిన్న విషయాలు కాదు, చాలా పెద్ద విషయాలు ఆ విలేజెస్ పాపం ఇవి. నీ దృష్టిలో చిన్నది ఊరగాయల పరిశ్రమ, కానీ ఆ ఊరికి అదే వనరులు. ఈరోజు చూస్తున్నాం ఒక బ్రాండ్ ఇవ్వగలిగేసి ఈరోజు ప్రియా ఫుడ్స్ అనే పేరుతో వచ్చిందంటే ఊరగాయ. అర్థమైందా? అంటే అంత మార్కెట్ నుంచి చేసుకోగలిగితే మరి దాన్ని ఏం చేశారు, అది డివాల్వ్ చేశారు, వాళ్ళకి ఇచ్చేసారు పవర్స్ని. ప్రతి దాంట్లో నీ పర్మిషన్ కావాలంటే, నీ అనుమతి కావాలంటే నీకు ఎలా ఫెయిల్ అయింది ఎగ్జాంపుల్కి ఇస్తుందన్నమాట, ఎగ్జాంపుల్ కోసం. సో కాబట్టి ఇలాంటి మనం అనేక అంశాలు చూడొచ్చు. మీకు గుర్తు రావడం కోసం చెప్పాను. మరి 3 tier సిస్టమ్ ఆఫ్ పంచాయతీ రాజులు మనకి గ్రామ సభ, గ్రామ పంచాయతీ, విలేజ్ లెవెల్లో ఉంటే ఇది బాటమ్ టైర్ అంటున్నాం. మీరు ఎగ్జామినేషన్ ఈ చార్ట్ చేయడానికి మనకు వస్తుంది, మళ్ళీ ఇంకోసారి నేను ప్రజెంట్ చేయడింది. సో విలేజ్ లెవెల్, బ్లాక్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్. విలేజ్ లెవెల్ని బాటమ్ మోస్ట్ లేయర్ అంటే, డిస్ట్రిక్ట్లో టాప్ మోస్ట్ అంటే, ఇన్ బిట్వీన్ ఇంటర్మీడియట్ టైర్, ఇది బ్లాక్ లెవెల్ ఉన్నాం. కాబట్టి ఇక్కడ గ్రామ సభ, గ్రామ పంచాయతీ, విలేజ్ లెవెల్ ఉంటే పంచాయతీ సమితి మండల్స్ ఉన్నాయి మనకి, అలాగనే జిల్లా పరిషత్ టాప్లో ఉన్నాయి. మరి ఈ స్ట్రక్చర్లో డెవల్యూషన్ కింద దాకా అందాలి. అందుకని ఏం చేశారు, ఉదాహరణకి వీటిలో చూస్తే ఇప్పుడు చెప్పిందంత ఇవే, నీకు మెసానిటీ వర్క్ కావచ్చు, కుట్టు మిషన్లు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటాం విలేజ్లో. సో ఇలాంటి వాటికి కూడా నీకు కావాలంటే ఆ పవర్స్ కూడా ఇవ్వకుండా చేతిలో పెట్టేసుకుంటే నీకు అక్కడ రిసోర్సెస్ తగ్గినాయి, ట్రైనింగ్ ఇవ్వలేకపోతున్నాయి. ఎక్కడ పంచాయతీలు ఈ పికిల్స్ తయారు చేస్తున్నారు, లెమన్ పికిల్ ఇది పెడుతున్నారు వాళ్ళు. మీ విలేజ్లో మీరు చూస్తుంటారు, రకరకాల వడియాలు, అప్పడాలు, ఇలాంటి రకరకాలు ఉంటాయి. ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువగా మ్యాంగో, చిత్తూరు జిల్లా కదా మ్యాంగో ఉంటుంది మీకు. ఈ మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి. ఇవన్నీ స్థానికంగా చేస్తే రకరకాల ఉంటాయి. ఈ ఫార్డర్ వీటి కానించి లిస్ట్ అంతా వాళ్ళ చేతికి ఇవ్వకుండా ఇది జరగడం వల్ల మిస్ అయిపోయారు. ఓకేమ్మా, నెక్స్ట్ సరే సెకండ్, నెక్స్ట్ ఇన్సఫిషియంట్ గ్రాంట్స్. మొట్టమొదటిదేమో ల్యాక్ ఆఫ్ ఎఫెక్టివ్ డివల్యూషన్ ఆఫ్ పవర్స్, అంటే సరిగ్గా సక్రమంగా మన పవర్స్ అందివ్వడం. అయితే సెకండ్ యొక్క ఛాలెంజ్ ఏంటంటే ఇన్సఫిషియంట్ గ్రాంట్స్ ఆర్ ఫండ్స్. నీకు పన్నులు ఇస్తే నీకు ఉండేటువంటి డబ్బులు ఉంటే ఈ ఆటను అడగలుగుతావు. నీకు నేను మనీ ఇవ్వకుండా మీరు డాడీ పంపించేసి సంపాదించుకోబట్టి ఏం చేస్తుంది తెలుసు, కష్టం ఎట్టుండదు. సో ఆ విధంగా నీకు డబ్బులు లేకపోతే ఏం చేయగలుగుతాడు ఎవడైనా. కాబట్టి ఇన్సఫిషియంట్, తగినటువంటి ఫండ్స్ లేవు వాళ్ళ దగ్గర, గ్రాంట్స్ లేవు, ఏం చేయగలుగుతారు చెప్పండి. కాబట్టి డిస్పైట్ ద కాన్స్టిట్యూషనల్ ఎంపవర్మెంట్, రాజ్యాంగ పరంగా వాళ్ళకి సాధికారత వచ్చిన లోకల్ బాడీస్ ఫేస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇన్అడిక్వేట్ ఫైనాన్స్ టు క్యారీ అవుట్ వేరియస్ యాక్టివిటీస్ అసైన్ టు దెమ్. వాళ్ళకి ఇవ్వబడినటువంటి వివిధ రకాల పనులు చేయడానికి వాళ్ళ దగ్గర ఇన్సఫిషియంట్ అడిక్వేట్ ఫండ్స్ లేవు, ఇన్అడిక్వేట్ ఫైనాన్స్ ఉంది వాళ్ళ దగ్గర. డబ్బులు లేకపోతే ఏం చేస్తారు? వినడానికి బాగానే ఉంది, నీకు సెల్ఫ్ గవర్నెన్స్ ఇచ్చేది, నువ్వే పరిపాలించుకోని చెప్పాను. డబ్బులు ఇక్కడ ఏం చేస్తావు, ఉండే డబ్బులు మేము పట్టుకెళ్ళిపోయి సెంట్రల్ స్టేట్లో పట్టుకెళ్ళిపోయి వివిధ రకాల రూపాయలు చేసి మీకు డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నీ కూడా. మరి ఎన్ని వెళ్ళిపోయి మా దగ్గర డబ్బులు లేకపోతే ఎలా వస్తాయమ్మా, ఏం చేయమంటారు నన్ను? అది సెకండ్ పాయింట్. మొట్టమొదటిదేమో ల్యాక్ ఆఫ్ ఎఫెక్టివ్ డివల్యూషన్ ఆఫ్ పవర్స్, సమర్థవంతంగా కింది స్థాయికి ఆ పవర్స్ రాకపోవడము. సెకండ్ వచ్చి ఇన్సఫిషియెంట్ గ్రాంట్స్ ఆర్ ఫండ్స్, తగినట్టు వనరులు లేవు, డబ్బులు లేకపోవడం. కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్స్ మేడ్ త్రూ ద స్టేట్ ఫైనాన్స్ కమిషన్స్, మనం చెప్పాం రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంటుంది, దాని ద్వారా డబ్బులన్నీ చోటించి మళ్ళీ మీకు పంపించడం చెప్పాం. అయితే ఇవి మీగర్గా ఉన్నాయి మోస్ట్ స్టేట్స్లో, అన్నీ కాదు, చాలా రాష్ట్రాల్లో మీగర్ అంటే చాలంతగా లేవు, ఇన్సఫిషియెంట్ అవి. మీగర్ అంటే చాలా, అంటే చెప్పుకోదగిన తావడంలా, ఇది ఇచ్చామంటలా అలా ఉన్నాయన్నమాట. కాబట్టి పక్షపాతం మన దీంట్లో బయాస్ మనకు కనిపిస్తుంది క్లియర్గా. ఇలాంటి వాటి ఉన్నాయి. ఇన్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్, మోస్ట్ ఆఫ్ ద జీపీస్ ఆర్ ఫౌండ్ రిలక్టెంట్ టు రేజ్ దేర్ ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ, ఓఎస్ఆర్ అంటున్నాం. ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఏమంటామో ఓఎస్ఆర్ అంటున్నాం. ఏమంటామో ఓఎస్ఆర్, ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ. సరే వాళ్ళు ఇచ్చేది పక్కన పెడితే, సరే వీడేమని చేసుకుంటే పెట్టుకుంటే దాన్ని మనకేముందిలే అనే టైప్లో అవి రిలక్టెంట్గా అయిష్టంగా ఉన్నాయి. చాలా నాట్ విల్లింగ్, దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ టు జనరేట్ ఓఎస్ఆర్, ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ. అరే నువ్వు సంపాదించుకోండి, నీకు ఇచ్చిన లిస్టు అంటే అవి కూడా చేయడు. కొంతమంది వాళ్ళు ఇవ్వలేదని వాడు చెప్తుంటాడు, వీడు సొంతంగా చేసుకోడు. లెక్చర్ బాగా చెప్పలేదని ఒకటి, వారు చెప్పిన నువ్వు చదువుకోరంటే నేను చదవను, ఇట్లా మీకు అర్థమేంటది. ఎగ్జాంపుల్ క్లియర్గా లెక్చర్ అది ఇవ్వగా కొన్ని రాష్ట్రాలు బాధపడుతుంటే ఇచ్చినారు నేను చదవడు స్టూడెంట్. సో ఈ విధంగా వాడు సొంతంగా బుర్రను ఉపయోగించాడు. ఇది ఇక్కడ ఉండేది. ఇక్కడ ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ అంటే వాడు సొంతంగా అవకాశాలు ఇచ్చే అవి కూడా సంపాదించుకోవడం చేత కాదు, దే ఆర్ రిలక్టెంట్, అన్విల్లింగ్, అయిష్టంగా ఉన్నాయి. సో ఇక్కడ ఓన్లీ ఎ ఫ్యూ జీపీస్, జీపీ అంటే గ్రామ పంచాయతీ, ఆర్ ఏబుల్ టు జనరేట్ ఓఎస్ఆర్, కేవలం కొన్ని గ్రామ పంచాయతీలు మాత్రమే తమ సొంతమైనటువంటి వనరుల్ని, ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూని అవి జనరేట్ చేసుకొని ప్రయత్నం చేసి, ఎలా అంటే ట్యాక్స్ రూపంలో, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉన్నాయి, క్లియర్గా ఇచ్చే లిస్ట్ మనకి. కాబట్టి ట్యాక్స్, నాన్ ట్యాక్స్ రూపంలో బై రెంటింగ్ షాప్స్, మీ ఊర్లో ఉండేటువంటి దాంతో నువ్వు కొన్ని కోట్లు కట్టావు,
అంగళ్ళు, షాప్స్, దాని బాడీ కలిసి డబ్బులు వస్తారావా? వేల వేస్తారు కదా అప్పుడు మున్సిపాలిటీ పంచాయతీ వేల వేస్తుంటారు, ఇది మున్సిపాలిటీది దాన్ని వేస్తుంటారు, దాన్ని వేల వేస్తారు, ఎవడు అనుకుంటే వాడు తీస్తారు దానికి ఆక్షన్ వేసినప్పుడు, అప్పుడు దాని డబ్బు వస్తుంది కదా మున్సిపాలిటీకి. ఇలా చేసుకోవచ్చు, కానీ ఇంట్రెస్ట్ ఉండాలి కదా, అది చెప్పేది రిలక్టెంట్ అన్నమాట. కొన్ని వాడు కూడా చేయరు, అంటే ఓన్ సెల్స్ అవి అవి నువ్వు తెచ్చుకోవచ్చు నువ్వు. అలాగనే హౌస్ ట్యాక్స్ ఉంది, ఇంటి పనులు సక్రమంగా వసూలు చేయరు. క్లీన్ వాటర్ ఉంది, మీ ఇంటికి నీళ్ళు సదుపాయం ఇచ్చాం కదా, నీటి పని వేస్తారు కదా, అవి చేయరు. ఇలా మీకు ఓన్ సోర్స్ రెవెన్యూ ఇవన్నీ మీ సొంత ధనంలో పైనోటితో సంబంధం సంపాదించుకుంది, దీన్ని చేసేటువంటి సమర్థవంతం కూడా లేకుండా కొన్ని. కాబట్టి ఇక్కడ మనం టోటల్గా ఒకరినే బ్లేమ్ చేయలేం. ఇక్కడ మనం చూసినప్పుడు ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఓఎస్ఆర్ కూడా దానికి రిలక్టెంట్గా, ఇష్టంగా, అన్విల్లింగ్గా ఉండడం వల్ల కొన్ని రాష్ట్రాలు కూడా నష్టపోతున్నాయి. అంటే అక్కడ సరైనటువంటి లీడర్షిప్ లేకపోవడం వల్ల జరిగే ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మీకు ఐడియా ఉంటుంది. ఐడియా కూడా నేను ఇక్కడ రూరల్ లోకల్ గవర్నమెంట్లో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీకు చూపిస్తున్నాను. మీరు ఆంథ్రోపాలజీ అనగానే అన్నీ కలిసి అర్థమైపోయింది మీకు. పాలిటీ వస్తుంది, ఎకానమీ వస్తుంది, హిస్టరీ వస్తుంది, జియోగ్రఫీ వస్తుంది, వాటినటువంటి టైంలో అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇవాళ ఎకానమీలో కూడా ఉంటుంది దీన్ని, ఈ టాపిక్ని చదివారు కదా, చదివారు. మీకు వచ్చేటువంటి వివిధ రకాలైన సోర్సెస్ మీకు రూరల్ లోకల్ ఎలా వస్తుంది? సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఏమవుతుందో అక్కడి నుంచి వస్తుంది, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వస్తుంది, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏమవుతున్నాయో CSS అంటాము అలా వస్తాయి, స్టేట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ వస్తాయి సెంట్రల్ కాకుండా. ఇదేమో డైరెక్ట్గా ఫైనాన్స్ కమిషన్ సెంట్రల్ది, ఇదేమో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇవి కాకుండా సెంట్రలీ స్పాన్సర్డ్ ప్రాయోజిత కార్యక్రమాలు అంటారో వాటి ద్వారా వస్తే స్టేట్కి సంబంధించినటువంటి స్పాన్సర్డ్ స్కీమ్ ద్వారా వస్తాయి. అలాగనే స్టేట్ ప్లాన్ ఫండ్ ద్వారా వస్తాయి. అలాగనే ఓన్ సోర్స్ రెవెన్యూ ఓఎస్ఆర్ ద్వారా నువ్వు కుట్లు కట్టుకో బాడీ క్లీనర్ ద్వారా వస్తాయి. అలాగనే ఎంపీ లాట్స్ ఉంటారు, పేరు విన్నారా మీరు? ఎప్పుడైనా బస్ షెల్టర్ చూడండి, ఇది ఎంపీ లాట్స్తో నిర్మితమైంది అంటారు, చూసారా బోర్డులు ఎప్పుడన్నా? ఈసారి గమనించుకోండి, నేను చెప్పాను కూడా గమనించుకోండి. అక్కడ బస్ షెల్టర్ ఉంటుంది, అందరూ కూర్చుంటారు, వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. ఒక్కసారి ఈసారి గమనించుకోండి, వచ్చిన అందరూ గమనిస్తారండి. ఆ పైన రాస్తుంటాడు ఎంపీ నిధులతో నిర్మించమైంది ల్యాండ్ ఏరియా డెవలప్మెంట్. లార్డ్ అంటే ల్యాండ్ ఏరియా డెవలప్మెంట్. కాబట్టి ఇక్కడ మనకి ఎంపీ కొన్ని ఫండ్స్ ఇస్తారు. తను ఏం చేస్తాడంటే ఆ ఫండ్స్తో ఇంత ఖర్చు పెట్టుకోవచ్చు. ఈ ఎంపీకి ఎంత ఇస్తే తను ఖర్చు పెట్టుకోవడం అవకాశం ఉంటుంది. తను విచక్షణ ఉపయోగించి, డిస్కషన్ ఉపయోగించి ఏ విలేజ్ కావాలో ఆ విలేజ్ ఇస్తాడు. దీన్ని ఎంపీ లాడ్స్ అంటారు. అలాగే ఎంఏ లాడ్స్, ఎమ్మెల్యే కూడా కొన్ని నిధులు ఇచ్చి ఉంటారు. తను డిస్కషన్ ఉపయోగించి తను రాష్ట్రం మీద ఆధారపడకుండా ఎక్కడ విలేజ్ ఉందో వానికి అందించవచ్చు. ఇలాగా బారోయింగ్స్, నువ్వు అప్పు కూడా తేవచ్చు కొంత అవసరం వచ్చినప్పుడు, మళ్ళీ వచ్చినప్పుడు తీరుస్తాను ఇంటికి ఎట్టనో అలాగా. సో ఇన్ని రకాలుగా మనకి ఈ రూరల్ లోకల్ గవర్నమెంట్ పనిచేయడం అవకాశం ఉంది. కాబట్టి నిజానికి ల్యాక్ ఆఫ్ సఫిషియెంట్ ఫండ్స్తో బాధపడక్కర్లే, కానీ ఏం చేస్తున్నాయి? సఫిషియెంట్ ఫండ్స్ లేక బాధపడుతున్నాయి. ఇన్ని రకాల సోర్స్ ఇంకా చాలా ఉన్నాయి, మీకు కొన్ని ఇచ్చాను నేను. క్లారిటీ వచ్చింది కదా? ఎగ్జామ్స్ ఇలా ప్రజెంట్ చేయండి. నెక్స్ట్ సరే, అన్నిటికంటే ఇప్పుడు చూసాం సార్, సరిగ్గా పవర్స్ లేని ఒకటి ఏడుస్తుంటే ఒకడేమో మాకు డబ్బులు లేవు ఏడుస్తుంటే రకాలు పెట్టుకొని. అన్నిటికంటే ఇది ప్రధానమైన సమస్య గమనించుకోలేదు. ఇష్యూ ఆఫ్ సర్పంచ్ పతి. ఇష్యూ ఆఫ్ సర్పంచ్ పతి ఈనాడు పేరు ఎప్పుడన్నా? ఏంటి సర్పంచ్ పతి అంటే? ఆన్ ద పంచాయతీ డే 2015లో పంచాయతీ జరుపుతున్నాం ఘనంగా మనం రిపబ్లిక్ డేలా. అలాగనే పంచాయతీ జరిపారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఏం చెప్పాడంటే, అయ్యా బాబు సర్పంచ్ పది కల్చర్కి ఫుల్ స్టాప్ పెట్టాడా బాబు అని చెప్పాడు. ఇదేంటి సార్, పంచాయతీ డే అనే రోజు ఫుల్ స్టాప్ పెట్టాడు, పంచాయతీ వ్యవస్థ వద్దు, పంచాయతీ వ్యవస్థ వద్దాలైనా సర్పంచ్ పతి అంటే ఎవరు? హస్బెండ్. అర్థమైంది ఇప్పుడు మీకు? లాజిక్ అర్థమైంది. ఎవరైనా హస్బెండ్. ఇక్కడే ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చినా కూడా ఎవరంటే పేరుకే వాళ్ళు, పై కూర్చుంది వీళ్ళు, అందుకే మీ ఫోటోలు ఇచ్చేసాడు కూర్చొని. బట్ ఇట్ స్టిల్ వెరీ మచ్ ప్రివలెంట్ ఇన్ ద సొసైటీ, మెయిన్లీ డ్యూ టు జెండర్ బయాస్. ఎందుకంటే ఈరోజు కూడా మనం చూస్తున్నాం, ఇంతకుముందు చెప్పినట్టుగా ఇద్దరు పిల్లలు కానుంటే ఇప్పుడు చాలా కాన్సెప్ట్ ఇప్పుడు కూడా ఉన్నాం మనం గమనిస్తున్నాను. నేను ఒక ఆంథ్రోపాలజిస్ట్గా ఇద్దరు కొడుకులు ఉంటారు విలేజ్లో. ఏం చూస్తారంటే మాకు అమ్మాయి అబ్బాయి ఏం చేస్తారంటే, మా అబ్బాయి కాన్వెంట్కి పోతున్నాడు సార్, అమ్మాయి బడికి పోతున్నాడు. అరే రెండు ఒకటే కదండి, అంత టెర్మినాలజీ ఎంత చక్కగా వాడుతున్నాడు అంటే, అబ్బాయి అయితే కాన్వెంట్, అమ్మాయి అయితే బడి. ఈరోజు చాలా మార్పు వచ్చిందమ్మా. స్టిల్ ఇప్పటికి కూడా చాలా ఉంది. సో ఇది ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంది విలేజ్ ఏరియాలో. కాబట్టి ఇక్కడ జెండర్ బయాస్, మెయిన్లీ డ్యూ టు జెండర్ బయాస్. ఎందుకంటే లింగ వివక్షత, మగవాళ్ళు ఆడవాళ్ళ వివక్షత కొనసాగడం వల్ల ఈ సర్పంచ్ పది కంటిన్యూ అవుతోంది. ఉమెన్ ఇల్లిటరసీ, స్త్రీలు చదువుకుంటే క్వశ్చన్ చేస్తారు, అందుకే చదివించరు. ఎందుకంటే క్వశ్చన్ చేస్తావు కదా, చదివిస్తే అందులో మిమ్మల్ని వాయిస్ లేకుండా చేయడం కోసంగా స్త్రీలకి ఇల్లిటరసీ, నిరక్షరాస్యులు ఉంటే మీరు క్వశ్చన్ చేసే సమస్యలే. ఆయన చదువుకున్నాడు, మా హస్బెండ్ చదువుకున్నారండి, మా వారు చదువుకున్నట్టు,
లేదమ్మా, అవునా కదా? ఇప్పుడు చూడండి, ఏం చదువు మా వారు సరుతాను, మీ వారి కట్టదు, నీ వాయిస్ ఎక్కడమ్మా, నీ వాయిస్ ఎక్కడా, నీకు రిజర్వేషన్ ఇచ్చారు కదా అంటే ఇది ఉమెన్ లిటరసీ ప్యాట్రియార్కల్ సొసైటీ. అన్నిటికంటే ప్యాట్రీ మేల్ ఆర్కల్ అథారిటీ. మన దేశం ఏంటంటే ప్యాట్రియార్కల్ సొసైటీ, పురుషాధిక్యత ప్రపంచం. నీ మొత్తం టోటల్గా పురుషుల చేతిలో పెట్టేసి నీకు రిజర్వేషన్ రాజ్యాంగపరంగా ఇచ్చినా కూడా ఎందుకు అవుతుందంటే ఇందుకు. అందువల్ల ఎలా ఉన్నారు, ఇలా కనిపిస్తున్నారు చూడండి. సర్పంచ్ పతి ఇక్కడ చూడండి, పాప కూర్చున్నట్టంతా ఆయన హస్బెండ్ వాడు కూర్చున్నాడు. సరే మీకు ఒరిజినల్ ఫోటో ఇస్తే బాగుంటుందని పాప వాళ్ళు ఎవరు ఇక్కడ వాళ్ళే కాదు కాబట్టి చేసే ఫోటో నేను. ఇక్కడ చూడండి, ఈమెమ్మ సర్పంచ్, వాళ్ళ హస్బెండ్ ఎవరో మీరు గుర్తుపడేస్తారు ఇంకా ఆటోమేటిక్గా. కలెక్టర్ గారు వచ్చారు కూర్చోవడానికి పర్యవేక్షణకి, హస్బెండ్ కూర్చున్నాడు వచ్చి, ఈమెమో బిక్కమం కూర్చోండి పక్కన కూర్చొని కూర్చొని. ఇది నేను చెప్పడం కాదు, మీరు ఇట్లాంటి ఫోటోలు మీ దగ్గర వందలు దిగలుగుతారు, మీకు అర్థమవుతుంది మీ ఊళ్ళలో. కాబట్టి వాళ్ళ బావగారో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మరిది గారో వాళ్ళు ఇంకెవరో వాళ్ళు మాట్లాడుతున్నారు, మీకు అర్థమైంది. ఇది సర్పంచ్ పతి. అందుకే ప్రైమ్ మినిస్టర్ గారే స్వయంగా చెప్పారంటే ఇంక అర్థం చేసుకో మనం. మా దీన్ని స్వస్తి పలకండి బాబు, మీకు ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చారు, ఇంకా నోరు తెరండి, ఇంకెక్కడ తెరుస్తారు. ఇలా ఉంచుడు, వీళ్ళందరూ బిక్కమ కూర్చొని పెట్టినారు, కూర్చుంటే అందరూ గొమ్మనే కూర్చొని పాపం కూర్చొని. బికాస్ ఆఫ్ ఇలిటరసీ, బికాస్ ఆఫ్ జెండర్ బయాస్ మనకి, దీనివల్ల స్త్రీలకి ప్రాధాన్యత లేకుండా వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, అందుకే ఇక్కడ కార్టూన్ కూడా ఇచ్చాను. ఈయనేమో రాజకీయ నాయకుడులా కూర్చొని మైక్ ముందు మాట్లాడుతున్నాడు మనలాగా. ఆమె కూర్చొని పాపం కూర్చొని వంట చేసుకుంటూ, పూరి నార్త్ ఇండియా కాదు లేడీ కాబట్టి చపాతి చేసుకుంటే వంట చేసుకుని వెనక ఒక మొత్తం మమ్మల్ని అంతా చేసింది మొత్తం పిక్చర్. ఇది సర్పంచ్ పది అని మీకు అర్థమైంది. ఇంకెంతకంటే అందుకే లాస్ట్ ఇచ్చాడు డైగ్రామ్ని. ఇక్కడ ఏమో మైక్ రాజకీయ నాయకుడు పొలిటీషియన్ అవుతాడు, భార్య ఏమో కూర్చొని వంట చేసుకుంటుంది, పేరేం సర్పంచ్ ఆయమ్మ, 33% రిజర్వేషన్లో ఆమెదే. సంతకం పెట్టాలంటే పేపర్స్ ఇస్తే సంతకం పెట్టాడు. ఇంకెక్కడ ఎడిషన్? నేను చెప్పేది మీకు తెలుసు, మీ విలేజ్ జరుగుతుంది తెలుసు మీకు. ప్రతి విలేజ్లో రిజర్వేషన్ ఉంది ఈరోజు మనకి, రాజ్యాంగం ప్రసాదించిన దాంట్లో జరుగుతున్న భారతం, నేటి భారతం ఇది కథ. మరి ఈ విధంగా ఉంటే ఇది ఒకటైనా సమస్య అంటే ఇంకా సమస్యలు ఉన్నాయమ్మా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఎగ్జామినేషన్ క్వశ్చన్ అడుగుతాడు, జనరల్ క్వశ్చన్ కాబట్టి రొటీన్ చదువుకోవడం, కమిటీ చదవడం కాదు, ఇలాంటి క్వశ్చన్స్ తయారవ్వాలి మీరు. మంచి రాస్తాం, చెడు రాస్తాం. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్ బై పిఆర్ఐస్ అంటాడు ప్రజెంట్. అప్పుడు ఒక కేస్ స్టడీ రాసుకోవాలి మీరు విత్ జనరల్ ఎగ్జాంపుల్సే. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీ ఇంట్లో సోఫాలు ఉన్నాయా, కుర్చీలు ఉన్నాయా, ఉన్నాయి. నీ పెళ్లి సంబంధంకి వచ్చినప్పుడు పిల్లనివ్వాలంటే ఇన్ని అడుగుతారే, అరే బాబు నీకు ఇన్ని సదుపాయాలు వస్తుంది, మీ ఇంటికి వచ్చిన మంచి కారు కావాలి, మా వాడికి మంచి డ్రెస్ కావాలి, నాకు ఇన్ని కావాలన్నప్పుడు మరి ఆ పంచాయతీ నువ్వు పెట్టినప్పుడు దాంట్లో కొన్ని సదుపాయాలు కావాలి కూర్చోవడానికి, కనీసం కూర్చున్న బల్లలు ఉండాలి. చూద్దాం ఇప్పుడు చూడ తెలిసిపోతుంది. మీకు చెప్పడం ఎందుకంటే కనిపిస్తుంది ఫోటో. కింద కూర్చోవడం ఎందుకురా బాబు మీ ఇక్కడ? మీ క్లాసులో కింద కూర్చోబెడితే క్వశ్చన్ చేసినప్పుడు నీకు పిఆర్ ఇలా నడుస్తున్నాయి మీ వాళ్ళు కూడా. దాంట్లో ఆంధ్రప్రదేశ్ బెటర్, మనకి ఎంత బిల్డింగ్లు కడుతున్నారు ఇక్కడ, మనం సో బెటర్. ఏపీ చాలా బెటర్గా ఉంది ఈరోజు చెప్పాలంటే. ఈరోజు అందుకే ఇచ్చిన కార్టూన్ అన్నింటిలో చూడండి, కింద కూర్చుంటారు, ఇటు పైన కూర్చున్నారు. నేను ఈక్వాలిటీ అంటున్నావు, ఈక్విటీ అంటున్నావు, సమానత్వం అంటున్నావు, డెమోక్రసీ అంటున్నావు. అసలు వాళ్ళు ఎందుకు కింద కూర్చుని, నువ్వు ఎందుకు పైన కూర్చున్నావు, వీళ్ళు ఎందుకు చెట్టు కింద కూర్చున్నారు? వర్షం వస్తే ప్రధానంగా పరిగెత్తేస్తారు, పాటు పరిగెత్తేసి గుడి వేసుకొని. గుడి ఉంటే ఓకే, గుడిలు వేసుకుని కూర్చోవాల్సిందే. నీ మీటింగ్ జరుగుతుంది, ఎండకెండి వానకెండి ఎటువంటి ఎట్లా అవుతుందో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఎలా అవుతుంది చూడండి. ఇది చూడండి, ఆ ఇరి పడిపోయి ఒక ఆళ్ళు ఉండిందో ఇలా ఉండాలి, పడిపోయి తట్టుకొని చూడండి ఎట్టుందో. కాబట్టి ఇక్కడ సమాధ జేపీఎస్ డోంట్ హ్యావ్ దేర్ ఓన్ బిల్డింగ్. కొన్ని అన్ని కావచ్చు, కొన్ని డోంట్ హ్యావ్ దేర్ ఓన్ బిల్డింగ్, వాటి సొంత భవనాలు లేవు. ఎలా ఉన్నాయంటే లేవు. కాబట్టి దే షేర్ స్పేస్ విత్ స్కూల్స్ అండ్ అంగన్వాడీ సెంటర్స్ అండ్ అదర్ ప్లేసెస్. మీరు ఎట్లా నడపాలంటే ఆ దగ్గరలో ఉండే అంగన్వాడీ స్కూల్స్ కానీ, అంగన్వాడీ కెంటర్ సెంటర్స్లో కానీ స్కూల్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర అయ్యా మీ ఇక్కడ పంచాయతీ పెట్టుకోండి, ఆ మీటింగ్ పెట్టి ఏముంది మనకేమో కాసేపు పోవటం ఎందుకు, మనకెందుకు, రోజు కూర్చుంటాం మన పనులు మనం చేసుకోవడం అనే టైప్లో ఇవి సొంత భవనాలు లేకుండా చాలా వాటిల్లో ఇక్కడ మనకే నడుస్తున్నాయి. అందువల్ల ఇక్కడ సమ్ అని రాశారు, కొన్ని అని రాశారు. గ్రామ పంచాయతీస్ ఇవాళ కూడా దే డోంట్ హ్యావ్ ఓన్ బిల్డింగ్స్, దో స్టిల్ దే షేర్ ద స్పేస్ విత్ ద స్కూల్స్ అండ్ అంగన్వాడీ సెంటర్స్ అండ్ అదర్ ప్లేసెస్. కాబట్టి అంగన్వాడీ కేంద్రాలతోనూ, అక్కడ ఉండే పాఠశాల స్కూళ్ళతోనూ, ఆ నియర్ బై ప్లేసుల్లోనూ మీ ఇంటికాడ కాసేపు పెట్టుకోమంటా, ఏమో మీ ఇంటికాడ పెట్టుకోండి, ఈరోజు ఇట్ట పెట్టుకొని మీటింగ్లో జరుపుతున్నారు. సో అలాగనే ఒకసారి కొంతమందికి ఓన్ బిల్డింగ్ ఉంటుంది, అయితే సమస్య ఏంటంటే వితౌట్ బేసిక్ ఫెసిలిటీస్. కొన్నిటికేమో లేవు తెలిసింది ఇట్లా, కొన్ని వాడికేమో ఉంటాయి, ఉంటే టాయిలెట్ లేదు. చాడడానికి సీమ్స్ టు బి వెరీ సింపుల్ ప్రాబ్లం. టాయిలెట్ లేకుండా నువ్వేం చేయగలుగుతావు మీటింగ్ పెట్టుకొని? నీకు ఎవరైనా ఎంత పెద్ద పదవిలో ఉన్నా ఇది కంపల్సరీ మినిమం నెసెసిటీ కదా. ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు?
మీటింగ్ పెట్టుకొని నువ్వు 3 అవర్స్ కూర్చొని అలా కూర్చొని క్లాస్ చెప్పినట్టుగా కూర్చొని నేను 3 అవర్స్ 4 అవర్స్ మార్నింగ్ సాయంత్రం పెడితే ఒక్కసారి ఊహించుకోండి ఎంత మేజర్ ప్రాబ్లమో. సమ్ జీపీస్ డోంట్ హ్యావ్ బిల్డింగ్స్, అదొక ప్రాబ్లము. సమ్ ఆర్ హ్యావింగ్ ద బిల్డింగ్స్, ద ప్రాబ్లమ్ ఈజ్ దే డోంట్ హ్యావ్ ద మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ టాయిలెట్స్. డ్రింకింగ్ వాటర్ లేదు. మా ఇంటర్నెట్ తెస్తా కొంచెం, నాకు కదమ్మా ఇట్లా అడుగుతారు. అటు నీ దేశ ఆధారపడింది. ఇక్కడేమో నేను రూరల్ ఇది చెప్పాను అని చెప్పాను, ఇది వెళ్తున్నారు. సో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదు, తొందరగా పోవాలి, కరెంట్ పడిపోయింది, ఎట్టు పోవాలి అంటే మనం ఇంత స్మార్ట్ విలేజ్ గురించి మాట్లాడుతుంటే ఇవాళ కూడా చాలా విలేజ్లో ఇవాళ బిల్డింగ్స్లో కొన్ని ఉండే బిల్డింగ్ ఉండేవాడికి బేసిక్ ఫిజిక్ కనీస సౌకర్యాలు ఇవన్నీ, ఒక టాయిలెట్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇది కూడా లేకుండా. సరే ఇలా ఉంటే ఇంకో కొన్ని జీపీఎస్ పరిస్థితి ఎలా ఉన్నాయంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటాయి, అయితే పని చేయి. బోర్డు ఏమో స్మార్ట్ విలేజ్, బోర్డు పెట్టుకుంటాను, అన్ని పెట్టేసి వెళ్ళిపోయినాం, నా తాయి పని చేయవు. సార్ కంప్యూటర్ ఉంది సార్, వచ్చి సార్ నాకు రాదు సార్, సార్ ల్యాప్టాప్ నాకు నెట్ కనెక్ట్ అయిపోయి సార్ ఛార్జింగ్, ఈ టైప్లో ఇవి ఉన్నాయి. కాబట్టి నాట్ ఫంక్షన్ మెనీ ఏరియాస్. సరే ఇవి ఇలా ఉంటే సరే కంప్యూటర్లు ఉన్నాయి, ఇంకెట్ చేస్తామంటే డేటా ఎంట్రీ పర్పసెస్ పంచాయత్ ఆఫీసర్స్ హ్యావ్ టు విజిట్ ద బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసెస్. వీడు ఏం చేయాలి, పంచాయతీ ఆఫీస్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్ పోవాలి. విచ్ డిలే ద వర్క్. ఈ నుంచి నువ్వు సైకిల్ వేసుకొని స్కూటర్ వేసుకొని పోయేసి నీకు చిన్న చిన్న వర్క్ చేసుకోవడానికి డేటా ఎంట్రీ పర్పస్ నీకు ఉండే డేటా ఎంటర్ చేసుకోవడం కూడా నువ్వు బ్లాక్ లెవెల్లో మిడిల్ ఇంటర్మీడియట్ చేయగలుగుతా ఉంటే డిలే అవుతుందా అవుదా? నువ్వేమో సంఘం సైకిల్ కాగితా పెట్టుకున్నా డిలే అయిపోయింది తిడుతుంటాడు కూర్చొనేసి, నీకు అవుతుంది కదా చెప్పండి. సో ఈ విధంగా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజ్ నాకంటే మీకు ఇప్పుడు బాగా తెలుస్తున్నాయి. మరి ఈరోజు మీరు ఇక్కడ కూడా చూసుకోండి, ఇప్పుడు చెప్పిన వాటిలో ఇక్కడ ఈ యొక్క దీంట్లో బొమ్మలో చూస్తే ఈ డయాగ్రామ్లో వీళ్ళందరూ కింద కూర్చున్నాడు, పైన కూర్చున్నాడు. ఎలా డెమోక్రసీ చెప్పండి, అది బిల్డింగ్స్ లేకపోవడం. ఇక్కడ కూర్చోండి, ఒరిజినల్ ఫోటో ఏం పెట్టా, కార్టూన్ ఎందుకు కళ్ళ ముందు కట్టినట్టుగా ఏం మాట్లాడుతున్నారు, చెట్టు కింద కూర్చొని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో, ఎండకి ఎండుతూ వానకి ఎండుతూ ఇంత డెమోక్రసీలో మరి ఇంత కష్టపడి చేస్తే ఈ వాళ్ళు కూడా లేరండి. ఓపెన్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడండి, పడిపోయేటట్టుగా ఉంది, కరెక్ట్ గాలి కొడితే ఇప్పుడు సైక్లోన్ వాళ్ళ మంచి వర్షం పడి పడిపోతారు కిందకి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాగా ఒక బిల్డింగ్ ఎలా కొన్ని ఉంటే, బిల్డింగ్ ఉంటే వాడికి మినిమం ఫెసిలిటీస్ ఎలా కొన్ని ఉంటే వాడికి ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఉంటే ఇలా చెప్పండి అన్ని రకాల సమస్యలతో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగా అల్లాడుతున్నాయి. మరి ఈ ఛాలెంజెస్లో ల్యాక్ ఆఫ్ సపోర్ట్ స్టాఫ్ అవును అన్నీ బాగుంది, నేను వర్క్ చేయాలంటే కూడా నాకు ఎవడో ఒకటి సపోర్టివ్ స్టాఫ్ కావాలి, అంటే నాకు పనిచేసిన ఒకటి కావాలి. మరి వీళ్ళ కూడా సపోర్ట్ స్టాఫ్ ఉన్నారంటే ఇక్కడ మనకు ఈ స్టాండింగ్ కమిటీ ఆన్ రూరల్ డెవలప్మెంట్ అనేది ఒక స్టాండింగ్ కమిటీ అమ్మ. అది జూలై 18 ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా దాని చైర్మన్ వచ్చి డాక్టర్ పి వేణుగోపాల్ గారు. డాక్టర్ పి వేణుగోపాల్ ఆయన చైర్మన్ ఉన్నారు. ఈ స్టాండింగ్ కమిటీస్ మీకు తెలుసు, మీరు పార్టీ చదువుంటారు. వాళ్ళు ఒక స్టాండింగ్ కమిటీ రూరల్ డెవలప్మెంట్ అనే పేరుతో ఈ గ్రామాలు ఎలా అభివృద్ధి చెందని స్టాండింగ్ కమిటీ వేసి డాక్టర్ వేణుగోపాల్ వేస్తే వాళ్ళు జూలై 18 ఒక రిపోర్ట్ ఇచ్చారమ్మా. ఆ రిపోర్ట్ ప్రకారం ఏం తెలుస్తుందంటే మనకి సివియర్ లేక్ ఆఫ్ సపోర్ట్ స్టాఫ్. ఈ గ్రామ పంచాయతీల్లో ఇవి పిఆర్ఎస్లు ఎలా ఉన్నాయంటే సపోర్ట్ స్టాఫ్ చాలా ఘోరంగా ఇబ్బందిగా ఉంది. పర్సనల్ అంటే స్టాఫ్ అనమాట లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అంటే సెక్రటరీ కావచ్చు, జూనియర్ ఇంజనీర్స్ కావచ్చు, కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు, డేటా ఎంట్రీ కావచ్చు, ఇలాంటి వాటిలంతా కూడా మనం ఏమంటామంటే సపోర్ట్ స్టాఫ్ అంటారు. అయితే మనకు ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఇబ్బంది లేదు, మనకి క్లియర్గా దాంట్లో చాలా ఉన్నాం. అందుకని నేను ఏపీ గురించి మాట్లాడలేదు, మిగతా రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాను. మనకి అన్ని భవనాలు ఉన్నాయి, స్టాఫ్ కూడా వచ్చేస్తున్నారు. ఈ రోజు ఇక్కడ ఇలాంటి లేరు, ఇలా లేకుండా ఎలా పని చేయగలుగుతారు వాళ్ళు, సపోర్ట్ స్టాఫ్ లేకుండా ఈ వర్క్ చేయలేరు. సో అలాగనే కాబట్టి ఇదేమవుతుందంటే వాళ్ళ ఫంక్షనింగ్ పనిచేసే విధానాన్ని అలాగే వాళ్ళు చేసే అందించే సేవల్ని సివియర్గా ఇబ్బంది పెడతా ఉంది. కాబట్టి సపోర్ట్ స్టాఫ్ చాలా ఇంపార్టెంట్. స్టాఫ్ లేకుండా ఏం చేయగలుగుతారు బాబు, 5 మంది ఎన్నికైనా బాగానే ఉంది, ఏం చేయగలుగుతారు, మీరు ఏం చేయలేరు. సో కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆఫ్ వేరియస్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. కన్వర్జెన్స్ అంటే అన్ని కలుపుకోవాలి, తనలో ఇముడ్చుకోవాలి. ఈరోజు చేస్తున్నాయి మనకి ల్యాక్ ఆఫ్ వేరియస్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, రకరకాల వివిధ స్కీమ్స్ ఉంటే వాటన్ని సమన్వయం లేదు, కోఆర్డినేషన్ లేకుండా ఇబ్బంది పడుతున్నాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే క్లియర్ ల్యాక్ ఆఫ్ కన్వర్జెన్స్ వేరియస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. పైన సెంటర్ ఉంది, దాని కింద స్టేట్ ఉంది, దాని కింద నేను పిఆర్ఐ రూపంలో. ఇక్కడ ఈ సెంటర్కి స్టేట్కి మధ్య కోఆర్డినేషన్ లేకుండా, కన్వర్జెన్షన్ లేకుండా, సమన్వయం లేనందువల్ల అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎలా అంటే ఎగ్జాంపుల్ మీకు కావాలంటే ఉదాహరణకి మీ ఊరికి వెళ్ళేటప్పుడు రోడ్లు ఉంటాయి. ఒకటి రోడ్ ఏమో నీ పంచాయతీ కిందకు వస్తుంది, ఒక రేట్ ఏమో స్టేట్. ప్యాచ్ వర్క్ గమనించుకోండి, ఇప్పుడు గమనించుకోండి రోడ్లు ఎందుకు ప్రాబ్లం ఉంటాయి మీకు. రెండే విలేజ్లు ఉన్నారు కదా, మీరు గమనించుకోండి. ఇక్కడ దాకేమో సెంటర్ రోడ్డు లేదా స్టేట్ రోడ్డు, నేషనల్ హైవేస్ అంటుంటాం, ఆ పక్కన వెళ్ళగానే మీ పంచాయతీ అంటాం.
ఈ 2 రోడ్లకు వచ్చేకాళ్ళకి ఈ మన పోలీసు వాళ్ళు కానీ ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్ వచ్చింది, అది మంచి టాపిక్ మనకి సివిల్స్లో. నాకు ఇది సంబంధం లేకుండా నా రోడ్డు కాదు నీ రోడ్డు కానీ వదిలేసారు శుభ్రంగా, ప్యాచ్ వర్క్, ఇక్కడ దాకా వీడిది అక్కడ దాకా వాటి మధ్యలో ఎవరిది, మధ్యలో ఎవరిదమ్మా ఆ రోడ్డు ఏది ఎట్టుకోవాలి, వీడేడు వాడేడు మధ్యలో దూకాల్సిందే కూర్చొని. సో ఈ విధంగా మనకి ఇక్కడ యూటిలైజింగ్ టు డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే 2 డిఫరెంట్ ప్యాచెస్, ఇదొక ప్యాచ్ వర్క్ అదొక ప్యాచ్ వర్క్ అనుకో, దీనికి నిధులు ఫండ్స్ వేరే పడిస్తున్నాడు, దానికి ఫండ్స్ వేరే పడిస్తున్నాడు, అంటే వేరు వేరు సోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఉదాహరణకి 4th ఫైనాన్స్ కమిషన్ ఎంపీ లాడ్ ఉంది, ఇదేమో 4th ఫైనాన్స్ కమిషన్ రోడ్డు ఈ ప్యాచ్ వర్క్, ఇదేమో ఎంపీ లాడ్. సోర్స్ అర్థమే కదా, ఇది వేరే సోర్సు ఇది వేరే సోర్స్, డిఫరెంట్ సోర్సెస్. ఈ ప్యాచ్ వర్క్ చిన్నది పెద్ద ఏం లేవు, రోడ్డు ఉంది ఆ రోడ్డుకి ప్యాచ్ వర్క్ చిన్నది, గుంటలు గుంటలు పడిపోతుంది, దానికి ప్యాచ్ వర్క్ అంటే పెద్ద రోడ్డు కాదు. కానీ ఈ రోడ్ ఏమో 4th ఫైనాన్స్ కమిషన్ నిధులతో జరుగుతుంది, ఈ రోడ్ ఏమో ఎంపీలో జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్యాచ్ వర్క్ జాయిన్ చేసి పని కూడా చేయాలి. అంటే మీకు చిన్న మైనర్ ఎగ్జాంపుల్ ఎంత ప్రాబ్లం ఫేస్ చేసి అర్థమైంది. దీన్ని కన్వర్జెన్స్ అంటాం, అంటే సమన్వయ లోపం అంటాం, కోఆర్డినేషన్ లేకపోవడం. కాబట్టి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ వన్ లార్జ్ అగ్రీ విత్ ఫండింగ్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్. అరే బాబు అసలు ఇంత ముక్కలు ప్యాచ్ వర్క్ బదులు ఒకే ఒక పెద్ద వర్క్ని ఒక ప్యాచ్ వర్క్ని అన్ని రకాల సోర్స్ వచ్చి అందించే విధంగా ఎందుకు చేయలేబట్టి అది కన్వర్జెన్స్ అంటే. ఈ ప్యాచ్ వర్క్ ఇంది, ఈ ప్యాచ్ వర్క్ నువ్వు చేసే బదులు ఈ రెండింటి కలిపేసి ఒకే ప్యాచ్గా చేసి, అర్థమైంది, సింగిల్ ప్యాచ్గా చేసి ఒక లార్జ్ వర్క్గా చేసి, రైట్ ఫండ్స్ ఇవ్వండి నువ్వు అన్ని కలిపేసుకుంటే మల్టిపుల్ సోర్సెస్ కదా, నీ దానికి మొక్కేసి దీనికి ఇస్తాను కాకుండా ఎస్ అన్ని పూల్ చేసి ఒక దాంతో కలిపగలితే ఇది మల్టిపుల్ సోర్స్ని జాయిన్ చేయడం కన్వర్జెన్స్ అది. సో అలాంటివి లేనందువల్ల ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఈ అదేవిధంగా మనకి రకరకాల గైడ్లైన్స్ వస్తాయి. ఎందుకంటే వీడు చేద్దామంటే వాడు గైడ్లైన్స్ వేరే, వీడి గైడ్లైన్స్ వేరే, వాడి నామ్స్ వేరే, వీడి నామ్స్ వేరే. సో డిఫరెంట్ నామ్స్ అండ్ గైడ్లైన్స్ ఉండడం వల్ల ఈరోజు పనులన్నీ స్తంభించిపోతున్నాయి. ఇది చాలా పంచాయతీల్లో ఈరోజు ఎదుర్కొనేటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. సార్ మీరు అన్ని సమస్యలు చెప్పేశారు మాకు, ఇప్పుడు దాకా మేము పంచాయతీరాజ్ అంటే చాలా ఉత్సాహంగా ఉన్నాము, మీరు ఎంత ఎవల్యూషన్ చెప్పేసి ఇన్ని సమస్యలు మా ముందు పెట్టారు అంటే ఎప్పుడు కూడా చెప్పాను, ఆబ్స్టకిల్స్ ఉంటాయి, ఆపర్చునిటీ ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. మరి ఏం చేయాలి ఇప్పుడు మనం 2 పాయింట్లు రాయాలి కదా, దాన్ని కంక్లూషన్ కింద రాస్తున్నాం. సో వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి టేకన్, ఎటువంటి స్టెప్స్ ద్వారా మనము దీన్ని చేద్దాం, ఏం చేస్తే ఇంకొంచెం మెరుగుపరచుకోవచ్చు. ఆల్రెడీ ఉంది మనకి, దీంట్లో ఉండేటువంటి లోపాలు ఐడెంటిఫై చేసి ఉండేటువంటి ఫ్లాస్ డిమెరిట్స్ అనే కారణాలేమో దీన్ని కొంచెం చిన్న అధిగమిస్తే డెఫినెట్గా ఎఫెక్టివ్గా అనుకునేటువంటి గ్రాస్ రూట్ లెవెల్లో ఈ పంచాయత్ సిస్టమ్ పనిచేస్తుంది. అంటే ఎక్కువ నేను చాలా రాయలేరు కాబట్టి 1 or 2 పాయింట్స్ ఇస్తున్నాను ఇక్కడ నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మొట్టమొదటిది ఇక్కడ మనం చూసినప్పుడు ద 6th రిపోర్ట్ ఆఫ్ ద సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ, ఏఆర్సీ అంటారమ్మా, యూనిటర్ పేపర్లో మీరు విన్నారు కదా, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ. ఈ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్కి చాలా వేసి ఉంటారు, దాంట్లో సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ, సెకండ్ ఏఆర్సీ అంటారు. అది రిపోర్ట్స్ ఇస్తే దాంట్లో అనేక రిపోర్ట్స్, 6th రిపోర్ట్ ఒకటి ఏఆర్సీ. ఏఆర్సీ అంటే ఏంటమ్మా, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ. ఎన్నోది ఇది, సెకండ్ వన్. అది చాలా రిపోర్ట్లు ఇస్తే ఎన్నో రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నాం, 6th రిపోర్ట్. 6th రిపోర్ట్ రికమెండేషన్ ప్రకారంగా ఇక్కడ చేయగలిగితే మనము బెటర్ ఎఫెక్టివ్గా దీన్ని ఆపడానికి ఉంది. రాసింది సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, తన 6వ రిపోర్ట్ రాస్తున్నది. ఆ రిపోర్ట్స్ల ప్రకారంగానే ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈ ఉండేటువంటి పిఆర్ఎస్ మరింత బెటర్గా, ఎఫెక్టివ్గా, సమర్థవంతంగా ఫంక్షన్ చేయడానికి, పనిచేయడానికి అవకాశం ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ జెన్యూన్ ఫిస్కల్ ఫెడరలిజం. కాబట్టి ఫిస్కల్ అటానమీ ఉండాలి. ఎలా ఉండాలి? బై ఫిస్కల్ అకౌంటబిలిటీ. నీకు నేను అటానమీ చేస్తే నీకు దుర్ప్రయోగం చేయకుండా ఎస్ అకౌంటబిలిటీ, బాధ్యతాయుతంగా, రెస్పాన్సిబిలిటీగా నీకు పనిచేయగలిగితే అది ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ని, ఏదో షార్ట్ టర్మ్ కాకుండా ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఫిస్కల్ ఫెడరలిజం పనిచేయాలి ఇప్పుడు కూడా. కాబట్టి నీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమవుతున్నాయో ఇవి ఎలా ఉండాలంటే నీకు అటానమీ ఉండాలి, బట్ దాంతోపాటుగా అకౌంటబిలిటీ ఉండాలి. బాధ్యతాయుతంగా నిధులు సక్రమంగా ఏమవుతున్నాయో అవన్నీ కూడా చేయడానికి ఉండాలి. అప్పుడు ఫెడరలిజంలో జెన్యూన్ ఫిస్కల్ ఫెడరలిజం అంటామో ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పినటువంటి ఈ సెకండ్ ఏఆర్సీ ఏమవుతుందో, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ ఏమవుతుందో, దీని ప్రకారంగా అది ఏం చేసిందంటే ఒక క్లియర్ కట్ డిమార్కేషన్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ ఈచ్ టైర్ ఆఫ్ ద గవర్నమెంట్. మనకు ఈ పనులన్నీ చేసే లిస్టులో కానీ క్లియర్గా ఇంకా తెలియదు, ఇంకా క్లియర్గా దాన్ని డిమార్కేట్ చేయాలని చెప్తున్నారు. 3 టైర్స్ ఉన్నాయి కదా, విలేజ్ లెవెల్ ఉంది, ఇంటర్మీడియట్ లెవెల్ ఉంది,
దాని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంది. దీంట్లో ఎలా ఉండాలంటే క్లియర్ కట్ డిమార్కేషన్ ఆఫ్ ఫంక్షన్స్. ఎవరు ఏం పని చేయాలో ఉన్నా కూడా ఇంకా కూడా క్లియర్గా స్పష్టంగా ఉన్నప్పుడు ఒకరి దాంట్లో ఓవర్లాప్ అయిపోయి ఉండదు. పైగా అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ పెరిగి సక్రమంగా పనిచేయడానికి అవకాశం ఉంది చెప్పింది. ఎవరమ్మా చెప్పింది? సెకండ్ ఏఆర్సి. రెండవ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, పరిపాలనా సంస్కరణ కమిషన్ అంటారు, అది చెప్పింది నా ప్రకారం ఉంది. అలాగని మనం ఏం చేయాలంటే టెక్నాలజీ డ్రివెన్ గవర్నెన్స్, టెక్నాలజీతో పరిగెత్తాలి ఇంకా నువ్వు కూర్చొనేసి. కాబట్టి ట్రాన్స్పరెన్సీ, పారదర్శకంగా ఉంటుంది చేసి, ఎఫిషియన్సీ ఎట్ ఆల్ లెవెల్స్. ఎప్పుడైతే నువ్వు టెక్నాలజీ లెవెల్స్ డ్రివెన్ గవర్నెన్స్, టెక్నాలజీతో పరిగెత్తినప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అవకతవకలు ఉండవు, పారదర్శకం ఉంటుంది. దాన్ని ఈ గవర్నెన్స్ అని పేరుతో పిలుస్తున్నాం మనం ఈరోజు మనం. అంతే కదా? ఇప్పుడు నువ్వు మాన్యువల్గా వెళ్ళినప్పుడు నీకు చాలా ఉంటాయి. ఇప్పుడు చాలా వరకు మార్పులు వచ్చినాయి కాదనలా. ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తిరగాలంటే, ఒక క్యాష్ సర్టిఫికేట్ తిరగాలంటే నాకు కూడా తెలుసు ఒక విద్యార్థి నేను ఎదుర్కొంటా ఆ రోజుల్లో బాధలు. ఈరోజు నేను రిటైర్డ్ అయ్యి ఉండొచ్చు, ప్రిన్సిపాల్ ఉండొచ్చు చెప్తున్నాను. ఒక విద్యార్థి ఎదుర్కొన్న సమస్యలు తెలుసు నాకు, గ్రామ స్థాయిలో ఎలా ఉంటాయని, ఎంత కరప్షన్ ఉంటుందో. వినడానికి మనం వేరేగా ఉంటుంది, ప్రాక్టికల్గా వేరే ఉంటుంది. కరప్షన్ కరప్షన్ కరప్షన్. నువ్వు నిజాయితీ కూర్చొని ఇండియన్ లాగా, నేను భారతీయులాగా పోరాడంటే తిరుగుతూనే ఉంటాడు ఆఫీస్ చుట్టూ. ఈరోజు చాలా మార్పులు వచ్చినాయి, చాలా మార్పులు వచ్చి నువ్వు అప్లై చేస్తున్నావు. అప్పుడు కూడా ఏమవుతుంది, న్యాయాలు కంటే అట్ట పెట్టేసుకుంటున్నాడు. అంటే మనకి ఈరోజు సిటిజన్ చార్టర్ ఉంది, నీ వర్క్ అయితే 24 hours లోపల ఈ వర్క్ దీని లోపల చేయాలి ఉంది, కానీ జరగడం వల్ల ప్రాక్టికల్గా. సో దీన్ని మరింత సమర్థవంతంగా పనిచేయాలంటే వాళ్ళు ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడం మంచిదే, కానీ వాళ్ళు చేయరు. కాబట్టి ఏం చేయాలి, దీనికి యంత్రాంగమైనటువంటి గవర్నమెంట్ సైడే పూనుకొని ఇనిషియేటివ్ తీసుకొని, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, రాజకీయాలు వద్దు, ఎలక్షన్స్ వరకే రాజకీయాలు. ఎవరికైనా అక్కడ ఉండే ప్రజలు, ఆ ప్రజలకి కావాల్సినటువంటి బాధ్యతాయుతంగా అప్పగించాలని స్పృహ ఉంటే ఎస్ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నువ్వు ఉంటావు. అప్పుడు నువ్వే రావచ్చు ఎలక్షన్స్లో. నువ్వు రాజకీయం చూడబాక, ఏ రాజకీయ పార్టీని చూడబాక, నువ్వు చేయి ఏ రాజకీయ పార్టీ అయినా. ఇలాంటి ఆలోచన విధానం రావాలంటే యూత్ మీరందరూ కూడా యూపీఎస్సీ ఆస్పిరెంట్సే కాకుండా బాధ్యతైన పౌరులు కాబట్టి మీరు ఎప్పుడైతే మార్పు కోసం ప్రయత్నం చేస్తామో ఖచ్చితంగా వస్తుంది. దీనికి ముందు చట్టాల గురించి అవగాహన కావాలి. కాబట్టి ఇక్కడ ఒక సిలబస్ పెట్టారు కాబట్టి మంచి సిలబసే. మనం పంచాయతీరాజ్ వ్యవస్థలో ఓట్లు వేస్తున్నాం, కానీ ఆ ఓట్లు ఎందుకు వేస్తాం తెలియని పరిస్థితిలో ఉన్నాం మనం. అలా కాకుండా మంచి అర్థవంతమైన సిలబస్, అర్థవంతమైన డిస్కషను. కాబట్టి మన మీనింగ్ఫుల్ డిస్కషన్తో మనం ఈరోజు పిఆర్ఎస్ గురించి ఫుల్ ఫెడ్జెడ్గా డిస్కస్ చేసిన భావిస్తూ రైట్ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.